వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఏంటి అసలు ఫైబర్ నెట్ స్కామ్ చంద్రబాబు నాయుడు మెడ చుట్టూ చుట్టుకుంటుంది? ఫైబర్ నెట్ స్కామ్ అనేటువంటిది నేను వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో పెద్దలందరూ కూడా దీనిలో తప్పుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదండి. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఇది ఎంత మేరకు విస్తరించింది? సుమారు 58,000 కిలోమీటర్ల ఇవాళ మేము కోటి కనెక్షన్ల వరకు కూడా వేయడానికి సామర్థ్యత కలిగినటువంటిది. బాగా పేరు తెచ్చిన లేకపోతే మీరు బాగా కేసులో ఎదుర్కొన్న ఫైటింగ్ కూడా చెప్పండి. నేను నా ప్రాంతంలో సత్యనారాయణపురం ప్రాంతంలో ఆ అమ్మాయిని రక్షించడం, అతన్ని కడ్రాయర్ మీదే తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ కూడా అప్పచేయడం జరిగింది. మీరు స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు విజయవాడలో మీ హవాని నడిచేదని ఎస్పీ కూడా చెప్పినా కానీ ఒక వివాదాన్ని మీరు పరిష్కరించాలని. ఆయన వయసులో చాలా పెద్ద ఆయన, నేను వయసులో చాలా చిన్నవాడిని. దాని నుంచే యాక్సెప్ట్ చేశారు. వీళ్ళతో ఎందుకు లేని అన్నా ఒప్పుకునేవాళ్ళేమో. జగన్ గారి పైన ప్రధానంగా ఉన్న అభియోగం కానీ ఆరోపణ కానీ ఏంటంటే చాలా పొగరమోతు, ఎవరైనా కానీ తన ముందు కూర్చుంటే సహించలేడు. అదొక చెప్పాం కదా, దుర్మార్గుడుగా ఉండేటువంటి కొంచెం విసుక్కునే ఫేస్ పెడతాడు తప్ప పరుష పదజాలం కూడా నేను లేదండి. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంక్షేమం డబ్బులు పంచాడే తప్ప అభివృద్ధి జరపలేదు. అభివృద్ధి అంటే బిల్డింగ్లు కట్టమా? 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా? సచివాలయాలు అభివృద్ధి కాదా? 130,000 ఉద్యోగాలు కావా? 3 లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు కావా? 3 పోర్ట్లు 6 ఎయిర్పోర్ట్లు అభివృద్ధి కాదా? అభివృద్ధి కాదా? ఒకటి రంగా గారి పని చేసిన కామెంట్, ఇంకోటి ముస్లిమ్స్ పని చేసిన కామెంట్. నేను ఒకటి చెప్తా అంటారా, రంగా మీద మీకు నోటు దురుసు ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటారు. నోటు దురుసు అంటే అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకోం. ప్రాణాలు పోయినా పర్వాలేదని 20 ఏళ్ళప్పుడే చంపేపోయారు. అన్యాయం జరిగినప్పుడు కాలు వెళ్తుంది, చెయ్యి వెళ్తుంది, నోరు వస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్, వెల్కమ్ టు మై షో ఇన్నర్ వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం కలవబోయే అతిథి విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లో ప్రవేశించి చాలా సుదీర్ఘకాలం పాటు విజయవాడ నగర కార్పొరేటర్గా పనిచేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలను పోటీ చేసి ముఖ్యంగా అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెబల్ స్టార్గా ముద్రపడ్డ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి గారితో ఈరోజు మనం మాట్లాడదాము. ఆయన విద్యార్థి జీవితము, రాజకీయ జీవితము, వ్యక్తిగత జీవితము, వీటి వెనక ఉన్న మోటివేషన్స్ ఏమిటి, ఇన్స్పిరేషన్స్ ఏమిటి అనే విషయం గురించి లోతైన సంభాషణ మనం చూద్దాం. నమస్కారం. నమస్తే అండి. సో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఈజ్ ఫైబర్ నెట్ స్కామ్. ఏంటి అసలు ఈ ఫైబర్ నెట్ స్కామ్? చంద్రబాబు నాయుడు మెడ చుట్టూ చుట్టుకుంటుంది. ఈ స్కామ్లో ఆయన అరెస్ట్ అవ్వక తప్పదు అనే వార్తలు మేము చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మీరు ఫైబర్ నెట్ ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి దాని గురించి కొంచెం వివరంగా. ఫైబర్ నెట్ స్కామ్ అనేటువంటిది నేను వచ్చిన తర్వాత జరిగింది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే అపోజిషన్ లీడర్గా ఉండేటువంటి సందర్భంలో డైరెక్ట్గా అసెంబ్లీలోనే దీన్ని అంతు చూస్తాం, దీన్ని బయటికి తీస్తాం, దీన్ని నిగ్గు తేలుస్తామని ఆ రోజే చెప్పడం జరిగింది. ఏదైతే చైర్మన్గా నన్ను నియమించబడ్డానో నేను ఆనాడు ఆయన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ ఫైల్స్ అన్నీ వెరిఫై చేసి చూసిన తర్వాత ఆటోమేటిక్గా తెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వారిని అడ్డదారిలో తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క కాంట్రాక్ట్ అంటే ఏదైతే బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి కాంట్రాక్టర్గా ఉండేటువంటి ఆయన్ని దాన్ని ఇమ్మీడియట్గా తొలగించిన మరుసటి రోజునే దీనిలోకి తీసుకోవటం అనేటువంటిది, ఈ కాంట్రాక్ట్ తెరాసాఫ్ట్కి ఇప్పించడం, తర్వాత ఈయన రిజైన్ చేసి మళ్ళీ దీనిలోకి ఈ సంస్థలోకి డైరెక్ట్గా రావటం అనేటువంటిది జరిగింది. అంటే దీన్నిటినీ కూడా వారి యొక్క స్వలాభం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు తీసుకునేటువంటి ఏదైతే 600 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి దాంట్లో
ఉండేటువంటి వందలాది కోట్ల రూపాయలు ఏ రకంగా ఫ్రాడ్ జరిగింది అనేటువంటి దాన్ని బయటికి తీయటం అనేటువంటిది జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది అంతా కూడా ఆఫీసర్స్ చేసుకునేటువంటిది కాబట్టి దీని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళటం, వారు వెరిఫై చేసుకోవటం, ఎండీ గారు ఇక్కడ కేసు ఫైల్ చేయటం, ఆటోమేటిక్గా అది 1 by 1 జరిగింది. ఐఆర్ఎస్ ఆఫీసర్లు అంటే ఇతరత్ర పెద్దలు వాళ్ళందరూ అరెస్ట్ అవటం, రిలీజ్ అవటం, తర్వాత దీనిలో పెద్ద తలకాయలు ఉన్నాయనేటువంటిది నేను అనౌన్స్ చేయడం కూడా జరిగింది. తదనుగుణంగానే మొన్న జరిగినటువంటి ఏదైతే స్కిల్ స్కామ్లో ఏదైతే దొరికాడో దాని నుంచి దీనిలో కూడా బయటికి రావటం అనేటువంటి జరిగింది. దాని మీద కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా దీనిలో అవకతవకలు జరిగినాయి అనేటువంటిది వాస్తవంగా మనం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని సిఐడికి పంపిస్తే సిఐడి క్షుణ్ణంగా పరిశీలించి దీనిలో ప్రైమా ఫేసి కేసు ఉందని మేము ఎలా అయితే భావించామో ఆరు కూడా అలా భావించి దీనిలో కేసు పెట్టడం జరిగింది. దీనిలో ఎటువంటి పరిస్థితిలో కూడా బయటికి రావడానికి వెళ్ళలేదు. సొంత జాగీర్దారులాగా వ్యవహరించినటువంటిది. కారణం ఏంటంటే ఒక మంత్రిమండలి ఉంటుంది, ఆ మంత్రిమండలి యొక్క నిర్ణయం మీదకు ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళు యాక్ట్ చేయాలి. ఇండివిజువల్గా సిగ్నేచర్ కనుక పెట్టినట్టయితే ఇండివిజువలే రెస్పాన్సిబుల్ అవుతారు అనేటువంటి దాంతో ఈ కోణంలో అది బయటకు వస్తుంది. ఎటువంటి పరిస్థితిలో పెద్దలందరూ కూడా దీనిలో తప్పుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదండి. 121 కోట్ల పైచిలకు మనం అంటే 300 కోట్ల చిల్లర వరకు ఉన్నది. దీనిలో ఎంత ఫ్రాడ్ జరిగింది అనేటువంటిది బయటికి తీస్తారండి. అది ఇన్వెస్టిగేషన్ కాబట్టి మనం కూడా 300 ఆర్డ్ అని 333 కోట్లు అండి. యాక్చువల్గా 331, 32, 33 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. అది దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎంత జరిగింది అనేటువంటిది తీస్తారండి. అంటే ఈ ఆఫీసు వారు ఇచ్చినటువంటి దాని ప్రకారం 333 crores అనేటువంటిది చెప్పడం జరిగింది. అదే. సో ఇప్పుడు ఈ స్కిల్ స్కామ్ ఎలాగైతే చంద్రబాబు నాయుడు మేడ చుట్టుకొని ఎలాగైతే ఆయన 54 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయో రేపు ఫైబర్ నెట్ స్కామ్ అలాగే జరుగుతుంది. కంపల్సరీ జరగాల్సిందే. ఎందుకంటే నేరం చేశాడు అనేటువంటిది కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్గా దీంట్లో అడ్వకేట్గా కూడా చెప్తున్నా దీనిలో ప్రైమా ఫేసి కేసు మాత్రం ఉన్నది. ఇది ఆటోమేటిక్గా ఇది జరిగేది. సరే ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అతను శిక్షార్హుడేనండి. సార్ ఈ స్కామ్ గురించి కాస్త పక్కన వెళ్తే ఈ ఫైబర్ నెట్ అనే దాన్ని నెలకొల్పింది టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు. ఓకే, అప్పుడు గ్రామానికి మనం నెట్ సప్లై చేయాలి, టీవీలను కూడా చూపించాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఇది ఎంత మేరకు విస్తరించింది, ఎంత మేరకు అభివృద్ధి చేస్తున్నారు, ఎన్ని మండలాలకు వెళ్ళింది, ఎలా ప్రయాణం సాగుతుంది? సుమారు 58,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ని ఈ రాష్ట్రంలో వేయటం అనేది జరిగింది. రెండోది BBNL ద్వారా నెట్ అనేటువంటిది రావటం అనేది జరిగింది. మొట్టమొదట పాత గవర్నమెంట్కి సంబంధించినంత వరకు కూడా దీన్ని ఇబ్బడి ముబ్బడిగా ఎందా చెప్పాను చూసారా, తెరాసాఫ్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సొంత ఈ పాన్లు లేకపోతే కనుక OLTలు తీసుకురావటం, డబ్బులు వసూలు చేయటం, ఆ డబ్బులు వసూలు చేసినట్టు దాంట్లో నేను తెలియనటువంటి ఆపరేటరు ఆఫీస్ నుంచే ఇస్తున్నా డబ్బులు కడుతున్నాం కాబట్టి మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. యాక్చువల్గా అది ఈ రికార్డ్స్లో ఉండేవి కాదు, ఇవన్నీ కూడా ఉండేవి. గతంలో ఇది అవకతవకలు జరగడానికి కారణం దీనిలో భాగంగా మీరు అడిగిన దానికి స్ట్రైట్గా చెప్పాలంటే దీనిలో ఒక 10 లక్షల కనెక్టివిటీ ఉండేది. ఈ కనెక్టివిటీ ఉండేటువంటి సందర్భంలో బాక్సెస్ అనేటువంటిది ల్యాక్ ఆఫ్ బాక్సెస్ అంటే బాక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మామూలు కేబుల్ బాక్స్లో 200 దగ్గర నుంచి 500 వరకు కూడా ఈజీగా దొరికేటువంటిది. కానీ ఇది త్రిబుల్ ప్లే సర్వీస్. త్రిబుల్ ప్లే సర్వీస్ అనేటువంటి అంటే ఆటోమేటిక్గా కేబుల్ టీవీ, నెట్, ఫోన్ కూడా ఇవ్వటం ఒకేసారి ఉంటుంది. దానికి పేటెంట్ హక్కు కూడా APSFLగా ఉంది. అవి రెండు కూడా ఇచ్చినటువంటిది. ఇవి కూడా ఈ పేటెంట్ భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఇవ్వడానికి లేదు, మా నుంచే సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అది సాధించడం జరిగింది. రెండోది బాక్సెస్ లేకపోవటం వలన ఇవాళ ఉండేటువంటి ఆపరేటర్ల వ్యవస్థలో కొద్ది ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆ కారణం ఎందుకంటే బాక్సులు ఉంటేనే ప్రజానీకాన్ని చూపించగలుగుతాం. అది చూపించలేనటువంటి పద్ధతిలో పాత బాక్సులే ఇంకా కంటిన్యూ అవుతూ ఇవాళకి నాకు తెలిసినంత మటుకి 6.5 నుంచి 7 లక్షల వరకు కూడా కనెక్టివిటీ మా దగ్గర ఉంది. ఈ కనెక్టివిటీకి సంబంధించినంత వరకు కూడా మేము
తీసుకునేటువంటి నిర్ణయాల్లో అనేక రకాలైనటువంటి చేంజెస్ తీసుకురావటం, నెట్ పెంచడం. రెండోది ప్రజానీకానికి ఇవాళ ఉండేటువంటి దీంట్లో నెట్ వాడకం చాలా ఇంపార్టెంట్ అయింది. దాన్ని ఈ సొసైటీలో ఎవరు కూడా ఇవ్వనటువంటి కాంపిటేటివ్ ప్రైస్లో డైరెక్ట్గా 190 రూపాయలకే 30 MBPSని మేము ఇవ్వడానికి సిద్ధమై ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర అదివరకు కనెక్టివిటీ ఉండేది కాదు, ఇచ్చేటువంటి కెపాసిటీ ఉండేది కాదు. BBNL ద్వారా ఎప్పుడైతే మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది రావటం జరిగిందో ఇవాళ మేము 1 కోటి కనెక్షన్ల వరకు కూడా వేయటానికి సామర్థ్యత కలిగినటువంటిది. భారతదేశంలోనే అత్యద్భుతమైనటువంటి కేబుల్ టీవీ ఇది. ఎందుకంటే ఇది ఆప్టిక్ ఫైబర్ ద్వారా వెళ్ళటం అనేది జరుగుతుంది. బొమ్మ మన థియేటర్లో ఏ రకంగా అయితే క్లియర్గా ఉంటుందో అంత క్లియర్గా క్లారిటీగా కూడా ఉండేటువంటిది ఉన్నది. ఎక్కడైనా సాంకేతిక కారణాలు ఉంటే తప్ప డాట్స్ ఏమైనా రావాలే కానీ నథింగ్ ఏది కూడా ఉండదు. ఇక్కడ మన కంట్రోల్ రూమ్లో ఏదైతే చూస్తామో ఎండ్ పాయింట్లో ఉండేటువంటి కస్టమర్ కూడా అదే చూసే పద్ధతి ఉంటుంది దీంట్లో. కాబట్టి దీన్ని ఒకసారి ఈ కనెక్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోయేటువంటి కూడా ఉండదనేటువంటి నాకున్న అభిప్రాయం. భవిష్యత్తులో ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం బాక్సెస్ లేవు కాబట్టి దీన్ని మనం ఒక తీర్మానం ఒకటి చేయటం జరిగింది నా బోర్డులో. దానికి సంబంధించి ఈ బాక్సెస్ అన్నీ MSO వ్యవస్థను దాన్ని తయారు చేయాలని, MSOలు LCOలు ఎవరైతే ఇంటి కనెక్షన్ ఇచ్చే LCOలు ఉంటారో MSO అనేటువంటి దాన్ని తయారు చేసి వీళ్ళు బల్క్గా పర్చేజ్ చేసేటట్టుగా దీనికి గాను MOE అనేటువంటి దాన్ని మనం EOI అనేటువంటి దాన్ని ఒకటి ఇచ్చి ప్రకటన ఇచ్చి టెండర్ని పిలవటం అనేది జరిగింది. 5 కంపెనీలు ఇక్కడికి రావటం జరిగింది. మేము తయారు చేస్తాం వీటిని అనేటువంటిది. దీనిలో కూడా ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ అనేటువంటిది మేము కూడా చెప్పేది ఏంటంటే, అందుకని MSOలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి పర్చేజ్ చేయాలంటే కనుక 3-4 వేల కోట్ల రూపాయలు కావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రభుత్వానికి కాబట్టి మనం డైరెక్ట్గా MSOలే అదే పెట్టుబడిగా తీసుకుంటానికి చేయమనేటువంటి కూడా కోరుకున్నాం. వారందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. దీనివల్ల మరి అంత పెట్టుబడి పెడుతున్నప్పుడు మీరు ఇచ్చేటువంటిది ఏంటి అనేటువంటిది మీరు అడగచ్చు. మేము అందుకని చెప్పేది 9 నెలల పాటు ఫ్రీగా కనెక్షన్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే బాక్స్ అండ్ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి 9 మంత్స్ వాళ్ళకి ఇస్తాం. అటు 9 మంత్స్ తర్వాత ఇంకా కొద్దిగా ఇది ఉంటే కనుక ఇంకా అవసరమైతే దాన్ని బేస్ చేసుకుని మరొక 3 నెలలు కూడా పెంచడానికి మా ప్రయత్నం చేస్తాం. ఇది ఈ సంస్థ సర్వే అవుతుంది ఆటోమేటిక్గా. దీనికి వచ్చేటువంటి ఒక ఖర్చులకు సంబంధించిన నామినల్ అమౌంట్ మాకు ఇస్తారు. రిమైనింగ్ మొత్తం ఆపరేటర్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. MSO కానీ ఆపరేటర్ కానీ ఇద్దరికి కలిపి వెళ్తుంది. నెట్, టీవీ, ఫోన్ 3 కలిపి 199 రూపాయలు ఇస్తారు సార్. ఆ 3 కలిపి 350 రూపాయలు. ఓన్లీ నెట్ అయితే కనుక ఇప్పుడు కూడా ఇస్తున్నాం. బాక్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆటోమేటిక్గా 190 రూపాయలకే ఇస్తాం ఎక్కడికి కావాలన్నా కానీ కూడా. 700. అవును, అవునండి. 350. బేసిక్ ప్యాకేజీ 350. ఫుల్ స్పీడ్ అన్ని ఛానల్స్, భారతదేశంలో అన్ని ఛానల్స్ అన్నీ కావాలంటే 599 రూపాయలకే అన్ని ఛానల్స్ ఇస్తాం. ఎంటైర్ ఛానల్స్ ఇస్తాం. అన్లిమిటెడ్ స్పీడ్ ఇస్తాం. MBPS ఇస్తాం. అంటే ఇది మెయిన్ హర్డిల్ల బాక్స్ అండి. ఈ బాక్స్ ప్రొక్యూర్ చేసేటువంటి దానిలోనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి బాక్సెస్ కనుక వచ్చి సీడ్ కనుక వెళ్ళినట్లయితే ఇంకా ఏ సంస్థ కూడా దీన్ని కంప్లీట్ చేసే పరిస్థితి ఉండదు, చేయలేదు కూడా. అది ఇంపాసిబుల్. అది ఎందుకంటే ఆప్టిక్ మీద వెళ్ళేటువంటిది. ఆప్టిక్ మీద వెళ్ళటమే కాకుండా కంట్రోల్ రూమ్ కూడా డిజిటలైజ్డ్ అయి ఉంటాయి. అందుకని ఇంతవరకు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా లేదు. ఇంకా మ్యాక్సిమం డిజిటల్ కంట్రోల్ రూమ్స్ కొన్ని వచ్చినాయి, 1-2 ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళవి. తత్వే అన్నీ కూడా ఉండవు. ఈవెన్ పాపులర్గా ఉండే సిటీ కేబుల్ లాంటివి కూడా అవి కూడా లేవన్నమాట. కాబట్టి దీనికి మంచి ప్రాచుర్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం కనుక ఇచ్చినట్లయితే ఆదాయ వనరులు సమకూరేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం కూడా వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. బట్ పెట్టుబడి పెట్టేటువంటి దాంట్లో ఒకేసారి పెట్టాలి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. అంటే ఇప్పుడు చేసే దాంట్లో అయితే ప్రజలకి, గవర్నమెంట్కి, మాకు అందరికీ మంచి పేరు వస్తుంది. ఏదైతే ఈ కేబుల్ టీవీని 7 రాష్ట్రాల్లోనేనండి ఇది పెట్టింది.
నెట్ ఇచ్చేటువంటి ఈ 7 రాష్ట్రాల్లో మన నెంబర్ 1. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దీని యొక్క స్థితిగతులు కూడా చూసి వెళ్తారు. దాని నుంచి కూడా బాక్సెస్ కూడా అక్కడి నుంచి ఇవ్వాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన ఉంది. వాళ్ళు కనుక ఇచ్చేటట్టుగైతే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగైతే ఫ్రీగానే ఇస్తారు. వన్స్ కనుక 20 లక్షలు 30 లక్షలు వచ్చినంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. 20 లక్షల బాక్సులు అంటే ఆటోమేటిక్గా మనకి 200 కోట్ల రూపాయలు ఈజీగా మిగిలే పరిస్థితి ఉంటుందండి. అందుకని మనకి గవర్నమెంట్ కూడా ఆదాయం వచ్చేటువంటిది ఉంటుంది. ఏదైనా కానీ కూడా సంస్థని ఇవాళ 1000 కోట్ల రూపాయల సంస్థగా దీన్ని తయారు చేయడం జరిగిందండి ఇవాళ మేము. నేను మొన్న మధ్య వార్తలో చూశాను, ఆర్జీవి శపథం ఏపీ ఫైబర్ నెట్ రిలీజ్ అయింది. ఆయన థియేటర్లో కాకుండా ఫైబర్ నెట్ రిలీజ్ చేశారు. అలా ఎవరైనా రిలీజ్ చేయొచ్చు సార్? ఎవరైనా ఏ సినిమా తీసినా వీఆర్ రెడీ టు టెలికాస్ట్. ఓకే, మీరు రిటర్న్ ఇస్తారు వాళ్ళకు? మేము దీంట్లో బై నెగోషియేషన్స్ ప్రొడ్యూసర్కి మేము కూర్చుని మా టీము అది కూర్చుంటుంది. 100 రూపీస్ పెట్టినట్టయితే 60-40, 50-50, 70-30 డిపెండ్ అపాన్. మంచి కాస్టింగ్ ఉండేటువంటి సినిమా వస్తే మేము 30 రూపాయలు తీసుకుంటాం, 70 రూపాయలు వాళ్ళకి వస్తాం. లేదు పర్వాలేదు అనుకుంటే 50-50 అలాగా. అది కూడా ఎస్క్రో మోడల్లోనే వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. థియేటర్లోకి రిలీజ్ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ప్రొడ్యూసర్ తిరగాలి, అలాంటిది ఏముండదు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఎందుకంటే ఐపీటీవీ అని అంటే ఆటోమేటిక్గా మీరు ఈ భారతదేశంలో అంతకుముందు కూడా కొంతమంది రిపోర్టర్లను అరెస్ట్ చేశారు. ఐపీటీవీ వల్ల ఏంటంటే ఏ వ్యక్తి ఏ ఛానల్ ఎంతసేపు చూడొస్తున్నాడు అనేటువంటి మేము చెప్పగలం. మా 7 లక్షలు దాని మీద. బట్ ఇతర వాటిల్లో ఏంటంటే ఎక్కడో చోట పెట్టారు, మా రేటింగ్ ఎంత ఉంది అంత ఉంది అనేటువంటి చెప్పుకునే ఇవి ఉంటాయి. కానీ ఇది అలాంటిది కాదు కాబట్టి మాకు ఆటోమేటిక్గా ఒక బేస్ ఉన్నటువంటి దాన్ని అన్నది చెప్తున్నాను. అందుకని జరిగినాయండి. అంటే చిన్న సినిమాలు ఒక 7-8 సినిమాల దాకా చేసాం. పెద్ద సినిమాలు రావడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ ప్రతి ఏడాది 150 నుంచి 200 సినిమాలు అలా మూలపడిపోయి ఉంటాయి. కానీ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకందరికీ తెలియనిది, ప్రభుత్వాలు ఓ జీవో ఇష్యూ చేసింది. ఎంత పెద్ద సినిమా రిలీజ్ చేసినా ఏ రోజు చేసినా ఆ రోజు చిన్న సినిమా కనుక రిలీజ్ చేద్దామని వస్తే ఆ ప్రొడ్యూసర్కి కంపల్సరీగా థియేటర్ ఇచ్చి తీరాలి. ఇవ్వనటువంటి పక్షంలో శిక్షార్హులు అవుతారని ఒక జీవో కూడా ఇష్యూ చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళు చిన్న సినిమా 1 కోటి రూపాయలతో తీసేవాళ్ళు ఉంటారు, 1.5 కోటితో తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అందులో అక్కడ వచ్చే అదొక ఉపాధికి సంబంధించినటువంటి పెద్ద సంస్థ. దానిలో టెక్నీషియన్స్ ఉంటారు, మేకప్ మ్యాన్లు ఉంటారు, బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అది చేయటే బాగుంటుంది. అందుకని మేము దీనిలో ఎంకరేజ్ చేయడానికి తీసుకున్నామండి. అందుకని రైట్, బాగుంది ఫైబర్ నెట్ గురించి. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్. ఎవరికైనా కానీ ఏ వ్యక్తికైనా కానీ పర్సనాలిటీ అది మూర్తిమత్వం అనేది వాళ్ళ బాల్యం మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే పిల్లలు వాళ్ళ పెరిగే క్రమము, వాళ్ళ పేరెంట్స్ పెంచే క్రమం ఆధారపడి. సో మీరు ఎక్కడ పుట్టారు, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, మిమ్మల్ని బాగా బాల్యంలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన సంఘటనలు ఏమిటి? నేను నా బర్త్ ప్లేస్ విజయవాడ. నేను పుట్టింది 1 టౌన్లో ఉండగా పుట్టానంటారు. నేను సత్యనారాయణపురం, అందరికీ కూడా సత్యనారాయణపురం అనే 2 టౌన్ అనేది. దీనికి సంబంధించినంతవరకు మా ఫాదరు ఒక టీచర్. మా నేపథ్యంలో మేము 3 బ్రదర్స్, ఒక సిస్టరు. మా ఫాదరు చదువుకున్నటువంటి 1-2 కుటుంబాల్లో మా ఫాదర్ ఒకటి మా ఊరికి సంబంధించినది చెప్పేవారు. చదువు ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటి గ్రహించినటువంటి మా ఫాదర్. ఆయన కూడా చాలా గ్రేట్ టీచర్ కింద మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఇంట్లోనే పెద్ద స్కూల్ లాగా నడుస్తూ ఉండేది. ట్యూషన్ కూడా అలాగా మ్యాథ్స్ ఇంగ్లీష్. సో దాని మీద మేము దానిలో ప్రయాణం చేస్తూ ఉండటం అనేది జరిగింది. మరి స్టూడెంట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు. నేను మామూలు స్కూల్ డేస్ నుంచి కూడా స్పోర్ట్స్ మెన్ని. యాక్చువల్గా ఆ స్పోర్ట్స్ మెన్ అంటే జనం అందరూ వ్యవహారం. నేను యాక్చువల్గా రన్నర్ 100 డాష్ 200 డాష్ 5 కిలోమీటర్స్ రన్ అవి చేసేవాడిని. దాంట్లోనే ఇంటర్మీడియట్లోనే ఛాంపియన్గా ఉండేవాడిని.
ఎప్పుడు ఎక్కువ మంది జనం ఉండటం, ఇతరత్ర చేయటం, కొంచెం అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎదుర్కోవటమే. అది హుక్ ఆర్ హిక్ హుక్ ఆర్ హిక్ చేసేవాళ్ళం. దాంట్లో అప్పుడు కొద్దిగా హీరోయిజం ఉంటుంది. అప్పుడు కూడా ఏంటంటే అంతర్లీనంగా దాగి ఉన్నటువంటిది ఈ పుట్టినటువంటి ప్రతి మనిషి ఎందుకు అంత వ్యత్యాసాలతో ఉన్నాడు, ముఖ్యంగా వ్యత్యాసాలతో ఉన్నప్పటికీ కూడా భోజనం లేకుండా ఉన్నారు అనేటువంటిది. అప్పట్లో మేమందరం స్టూడెంట్గా ఉన్న టైంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉండేది. ఆకలి రాజ్యం అనేటువంటి సినిమా రావటం, అవన్నీ కూడా ఉండేటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి ఆవేదన, ఈ సమాజాన్ని మార్చాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ కుల మతాలకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలనేటువంటి దాంతో అనేక పోరాటాలు చేయటమే కాకుండా అనేక రకాలుగా పదుల సంఖ్యలోనే అరెస్టులు అవ్వడం జరిగింది. అన్నిసార్లు అరెస్ట్ చేయమో కూడా తెలియనటువంటిది. ఇది కొంతవరకు కూడా మన వరకు కూడా చేయగలిగాం. కానీ ఈ సొసైటీలో ఈ కార్ల్ మార్క్స్ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ కూడా, అభ్యుదయవాదులు ఎవరు చెప్పినా కానీ కూడా, మహాత్మా గాంధీ కూడా చెప్పినా కానీ, ఎప్పుడైతే ప్రశ్నించేటువంటి గొంతుకులు తక్కువ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా కుల సంఘాలు, మత సంఘాలు పెరిగిపోతాయి. ప్రశ్నించే గొంతుకులు అంటే జనరల్గా మనం గతంలో చూసేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే. ఎప్పుడైతే అవి డల్ అయిపోయినాయో ఆటోమేటిక్గా ఈ సొసైటీలో అవి పైకి రావడం అనేది జరిగింది. అవి ఒక రకంగా చెప్పాలంటే కుల సంఘాలకి సంబంధించిన కాంట్రవర్షియల్ అయినా కానీ నాకేం ఇబ్బంది లేదు. కుల మత సంఘాలకి సంబంధించినంతవరకు కూడా పాముకి పాలు పోసి పెంచితే పాలు పోసినంత కాలం మాత్రం తాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే పాలు పోయటం మానేశాడో అదే యజమాన్ని కాటేస్తుంది. అంటే ఆ కుల సంఘాలలో ఉండేటువంటి జాడ్యం అది. వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ సంఘంలో మార్పు కావాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అటువంటి లైక్ మైండెడ్ పబ్లిక్తో, పీపుల్తో నేను మమేకమై నడిచేవాడిని. అది చేసేవాళ్ళం కూడా. అవన్నీ కూడా చాలా వరకు కృతకృత్యులు అయ్యామనేటువంటిది కూడా విన్నాం. బట్ రాను ఒక రకమైనటువంటి బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇది వస్తుందనేటువంటిది ఒక అనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ కూడా ఆ రకమైనటువంటి థాట్ రానియకుండా పాలకులు కూడా చేయాలి. అది జగన్ గారు కొంత తర్వాత మాట్లాడుతుంది. జగన్ గారు కూడా చేసేటువంటిది కూడా ఉన్నది. దీనికోసం ఈ నేపథ్యంలో మేము రావటం, మనిషికి కావాల్సినటువంటి భోజనం ఉండాలి, చక్కటి చదువు ఉండాలి, హాస్పిటల్ వైద్యం ఉండాలి అనేటువంటి. విద్యార్థి దశలో అయితే స్కూల్స్లో ల్యాబొరేటరీస్, బెంచెస్ లేకపోతే పోట్లాడి చేసేవాడిని. అది అంత చేసేటువంటి దాంట్లో కొంత చేయగలం. ఇప్పుడు యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉండేటువంటి సందర్భంలో నా దెబ్బకి 5 వైస్ ఛాన్సలర్ మారారు. మా స్టూడెంట్ యొక్క కెరియర్ కోసం మీరందరూ వచ్చారు, మా ఫెసిలిటీస్ కానీ మాకు కావాల్సినటువంటి మీరు చేయకుండా చేస్తున్నారనేటువంటి ప్రశ్నించేవాటికి ఏ ఒక్కరు కూడా ఉండకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఆఖరికి ఒక లాస్ట్కి విజయభాస్కర్ రెడ్డి గారని ఆయన నిలబడటం అనేటివి జరిగింది. సో ఏదైనా కానీ కూడా అంటే ఈ వీళ్ళని పెట్టుబడిగా పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటానికో లేదా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటానికే వైస్ ఛాన్సలర్స్ ఇతర ప్రయత్నం చేస్తారు. మరి విద్యార్థి యొక్క దాని నుంచి పైకి తీసుకురావడానికి కానీ వాళ్ళు తీసుకునేటువంటిది ఉండవు. వాటన్నిటిపైన చేయగలిగాం, కొంతవరకు కూడా చేయగలిగాం. బాగా పేరు తెచ్చిన లేకపోతే మీరు బాగా కేసులో ఎదుర్కొన్న ఫైటింగ్ కూడా చెప్పండి. స్టూడెంట్ యూనియన్లో ఉన్నారంటే ఖచ్చితంగా దాడులు, పెద్దాడులు ఉంటాయి, ఖచ్చితంగా అక్కడ ఉద్యమాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు బాగా ఇబ్బంది పెట్టినా లేకపోతే మీకు బాగా పేరు తెచ్చిన ఒక ఉద్యమం కానివ్వండి, ఒక ఫైట్ కానివ్వండి, ఏదైనా ఉందా మీకు గుర్తొచ్చి వెంటనే గుర్తుకొచ్చేదైతే చాలా ఉన్నాయి. అయినా కానీ ఒకటి మీరు అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది. నేను నా ప్రాంతంలో, సత్యనారాయణపురం ప్రాంతంలో నేను విద్యార్థి దశ రాగానే అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడిని. ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరిగినా ఒప్పుకునేలేదు. కాలేజ్ డేస్ నుంచి కూడా మరి చెప్పొచ్చలేదు, ఎరగదీసేవాళ్ళం. అదే క్రమంలో ఒక 17-18 సంవత్సరాల ఆడపిల్ల మార్నింగ్ టైము ట్యూషన్కి వెళ్తా ఉంటే గుర్తు తెలియనటువంటి వాళ్ళు అమ్మాయిని బ్లేడ్తో జాకెట్లు చించేయటం, ఇబ్బంది పెట్టడం, సడన్గా పక్క నుంచి వచ్చేసి అమ్మాయిని కౌలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేసి చెందటం, ఆహాకారాలు వ్యక్తపరుస్తున్నటువంటి, అందులో కూడా సహాయంకి అర్థించలేని
నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి సత్యనారాయణపురం వాసులు వారు అప్పుడు నా దగ్గరికి రావటం అనేటివి జరిగింది. మేము కొంత నిఘాగా పెట్టి తెల్లవారు అమ్మాయి ట్యూషన్కి వెళ్ళమని ధైర్యంగా వెళ్ళమని పట్టుకోవటం చేయటం, ఆ అమ్మాయిని రక్షించటం, అతన్ని అవన్నీ కడ్రాయర్ మీదే తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి కూడా అప్పచెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్కి అప్పచెప్పిన తర్వాత చెబితే ఆశ్చర్యం అండి, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు దారుణాతి దారుణమైనటువంటి పద్ధతిలో ఇంత జరిగేటువంటి అమ్మాయిల్ని ఏడిపించేటువంటిది, అమ్మాయిల్ని గందరగోళం చేసేటువంటి వాళ్ళని పట్టిస్తే కేసు నా మీద పెడతారు. నేను కిడ్నాప్ చేశాను, వాడిని కొట్టేసాను, హత్య జరిగింది అనేటువంటి దాంతో కేసులు పెట్టడం జరిగింది. వెల్లులాగా ప్రాంత ప్రజానీకం అంతా పోలీస్ స్టేషన్ మీదకి రావడం జరిగింది. అప్పుడు వెంటనే వదిలేసినప్పటికీ కూడా కేసు ఉండటానికి ఉందని అంటే దాని మీద ఒక పెద్ద ఉద్యమం చేస్తే ఇన్వెస్టిగేషన్ చేయండి, మేము చేసిన తప్పు అయితే మమ్మల్ని పెట్టండి అని కూడా చెప్పాం. ఎమ్మెల్యేలు ఎవరో చెప్పారు కదా అని, ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పారు కదా అని మా మీద చేస్తే ఊరికిన ప్రశ్నే లేదనేటువంటిది చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళంతా కూడా చూసిన తర్వాత దాన్ని అంతా కూడా వెరిఫై చేసుకుని కేసు లేకుండా చేసిన వెంటనే విత్డ్రా చేసుకున్నాం. అంటే వేలాది మందిని ర్యాలీ చేసేటువంటి పద్ధతి. నేను పోటీ చేసినటువంటి ఫస్ట్ టైము 99 ఓట్లతోనే గెలిచా ఫస్ట్ టైం. సెకండ్ టైము నాకు వచ్చిన మెజారిటీ ఎవరికి రాలా, నగరంలో ఏ ఒక్కడికి కూడా డిపాజిట్ లేదు. అదే క్రమం తతిమా సంవత్సరాలు కూడా నెంబర్ 1 మెజారిటీగా కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలి, ప్రజలకు అండగా నిలబడాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశం. ఒక రకంగా చెప్పాలంటే సనాతన ధర్మాలకి మారుపేరుగా ఉండేటువంటి సత్యనారాయణపురం బ్రాహ్మణ్స్ ఉండేటువంటి ఏరియాలో నన్ను గెలిపించడం అనేటువంటి జరగటం మాటలు కాదు. అది అండగా ఉంటాము అనేటువంటిది భరోసా ఉంటుంది కాబట్టి నాకు అవి చేయడం జరిగింది. నాకు గుర్తున్న సంఘటన అదొకటి తీసుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో మాత్రం ఏదండి ఇంకోటి నాకు తెలిసింది, మీరు పిలిస్తే భూటాన్ రాజు వచ్చారట. మేము యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ సందర్భంలో యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉంటే అప్పుడు పిలిచినప్పుడు జింగ్మే వాంగ్చుక్ భూటాన్ రాజు ఆయన రావటం అనేది జరిగింది ముఖ్య అతిథిగా. నేను అక్కడ కూడా పొలిటికల్ స్పీచ్ చెప్పేసేవాడిని. ఇవన్నీ కూడా అవన్నీ చెప్పకూడదా చెప్పచ్చా అనేటువంటి కొంచెం చెప్పకూడదు అన్నట్టుగా అనేవాడు. నా నోటికి వచ్చింది నేను చెప్తున్నాను. ఇదే జనం ఏ రకంగా ఉండాలి, ఏంటి పాలకులు ఏ రకంగా ఉండాలి అనేది విమర్శించేసేవాడిని. అప్పుడు కూడా ఆయనకి అర్థమైంది లేదు, మనకు తెలియదు, కానీ తత్మావాడికి అర్థమవుతుంది. మీరేమో ఏఎస్ఎఫ్ లీడరు, భూటాన్ అంటేనేమో హిందూ కంట్రీ, బుద్ధిస్ట్ కంట్రీ. ఆయన పిలిచారు నాగార్జున యూనివర్సిటీ కదండి, యూనివర్సిటీ నాగార్జున, అది బుద్ధిస్ట్ దీని మీద తీసుకునేటువంటిదండి. అందుకని అప్పుడు ఆ వైస్ ఛాన్సలర్ వాళ్ళందరూ కూడా చెప్పారు ఎట్లా పిలుద్దాం అది ఇదని, ఓకే అని చెప్పామండి. ముందు మీరు చెప్పారు క్యాస్ట్ అండ్ రిలీజియన్ పాలిటిక్స్ గురించి చెప్పారు కదా, నేను ఒక ప్రశ్న అడగచ్చు? ఏదైనా అడగండి. మరి మీరు పేరులో రెడ్డిని తీసేది? నేను ఈ సొసైటీలోకి వచ్చి కార్పొరేటర్ పోటీ చేసేంత వరకు కూడా నా గౌతమ్ రెడ్డి అనేది ఉండేది కాదు, గౌతమ్ అనే ఉండేది. ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినా కంపల్సరీగా ఏదైతే ఉంటుందో అది పెట్టాలన్నారు. ఈ సొసైటీలో ఇక కంటిన్యూ అయింది. అందుకని అంతకు మించి గౌతమ్ అని ఎవరైనా, ఇప్పుడు నాతో పాత వాళ్ళందరూ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా గౌతమ్ రెడ్డి అని మాత్రం పిలవరు. ఇప్పుడు ఈ రీసెంట్గా గౌతమ్ రెడ్డి గారు అని అంటారు, కానీ జనరల్గా గౌతమ్ అనే పిలిచేవాళ్ళు. ఎప్పుడు 67 సంవత్సరాల క్రితం మా ఫాదర్ పెట్టిన పేరు అది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సుందరయ్య గారు తీసేసినట్టుగా పార్టీలు కొంచెం బలంగా ఉన్న సందర్భంలో చాలా మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తోకల్ని కట్ చేసుకుంటుంటారు. సుందరయ్య గారు, కొండపల్లి గారు, ఇటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా, మీరు ఎందుకు కొనసాగించారని? అది అసలు ఆ టైం కూడా లేదండి నాకు, అసలు అంత ఇదిగా ఉండేవాడిని. నేను ఇంటర్మీడియట్ కాడి నుంచే చెక్క ఏ రోజు ఎప్పుడు ఏమవుద్దో తెలియనటువంటి పరిస్థితిలో ఉండేది కాబట్టి ఇది తీసేయాలి. ఇంతకాలం పాటు మీరు చెప్పిన దాని ప్రకారం ఇంటర్మీడియట్ నుంచి బిఎల్ అయిపోయేంత వరకు కూడా మీరు లెఫ్ట్ పాలిటిక్స్ లోనే ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ కార్పొరేట్ కూడా లెఫ్ట్ నుంచే పోటీ చేశారు. 4 సార్లు పోటీ చేశారు. స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా, చైర్మన్ గా ఉన్నారు. ఎందుకు బాగానే ఉంది. కాంగ్రెస్ లో ఎందుకు వచ్చారు? కాంగ్రెస్లో రావటం కాదు, అది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మంత్స్ అండి. అది యాక్చువల్గా నేను ఫస్ట్ పర్సన్ రిజైన్ చేసినటువంటి కార్పొరేషన్లో
యాక్సెప్ట్ చేయనంటే కుదరదని చెప్పాం. నేను పార్టీ మారదాం అనుకున్నప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచాను కాబట్టి ఆ పార్టీ నుంచి రిజైన్ చేస్తే యాక్సెప్ట్ చేయాలని బలవంతంగా రిజైన్ చేయించుకు తీసుకున్నాను. పార్టీలో కుల వ్యవస్థకి, గ్రూపిజానికి, భావజాలానికి పక్కన పెట్టి వీటికి పెద్దపేట వేశారు కమ్యూనిస్ట్ పార్టీల్లో. దాంతోపాటు నాతో పాటు లైక్ మైండెడ్ వాళ్ళు కూడా బయటికి రావడం జరిగింది. నాకంటే ముందే విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. సరే కొంతమంది ఇన్యాక్టివ్ అవ్వడం జరిగింది. నా బోటి వాళ్ళని మేము లాస్ట్లో తప్పదు, ఇది అనవసరం, ఇది ఈ రకమైనటువంటిది అయితే ఇప్పుడు ప్రజల తర్వాత కానీ అర్థం కాలే మాకు. ఏం పడే కష్టం అంతా ఇంత ఉండేది కాదు. వాళ్ళ కోసం పడి ఇప్పుడు ఇళ్ళు వేయించాలంటే రోడ్లు ఉండాలి, డ్రైనేజీలు ఉండాలి, వాటర్ ఉండాలి, అవన్నీ కూడా ఇప్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తర్వాత మారిన తర్వాత కొంత అర్థమైంది, ప్రజలకు సర్వీస్ చేయాలంటే ఒక రకమైనటువంటి అధికారం చేతిలో ఉండటం మంచిది అనేటువంటి. ఈ కార్పొరేటర్గానో చైర్మన్ లేకపోతే ఈయన్నో స్టాండింగ్ కమిటీ చైర్మన్ అంటే మేయర్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయండి. మొత్తం అంతా నడిపేటుంది. ఎన్ని వందల కోట్ల వేల రూపాయలు కూడా మన చేతుల్లోంచి వెళ్ళే సింగిల్ ఇది ఎవరిని అడిగినా కానీ చెప్పగలరు. అవినీతికి అంత దూరం ఉంచేటువంటి పద్ధతిలో ఉంటుంది. సో కాబట్టి దాని నుంచి ఒక రకమైనటువంటి ఈ పార్టీలో వచ్చినటువంటి అంతర్గత కలహాల వలన అటుపైన మేము బయటికి రావడం అనేది జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పటికే నన్ను విద్యార్థి దశగా ఉన్నప్పుడే నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను రానండి, మేము కమ్యూనిస్టులు అని చెప్పాను. సరే ఆఖరికి ఆయన మరలా ఒకసారి పిలవటం, ఎట్లాగో ఇదిగా ఉన్నారు కాబట్టి మీకు ఏం కావాలి చెప్పండి, నేను అటువంటి నేను చేస్తానండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇంకా చెప్తే ఆశ్చర్యం అండి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా బీఆర్టీఎస్ రోడ్ అనే ఉంది, అది కూడా నా వార్డులోకి వస్తుంది, నేనే కార్పొరేటర్ని. ఆయన ఓపెన్ చేయడానికి వచ్చాడు. సరే నేను దూరంగా ఉంటే నన్ను దగ్గరికి పిలిచాడు. నేను షాల్ వేసాను. ఆ షాల్ నా కర్మ కొద్ది అది ఎర్ర షాల్ అయింది. అంటే షాల్ వేయటంలో కూడా కమ్యూనిజం చూపిస్తావా నువ్వు అనేది మాట నాకు తెలియదండి, మామూలుగా వచ్చిందండి అని అందరూ జనం అందరూ నవ్వుకోవటం జరిగింది. సరే అంత జోవెల్గా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైనటువంటిది వెరీ నన్ను యాక్చువల్గా ఎమ్మెల్యే ఇవ్వటానికి తీసుకెళ్ళారు. సరే అది నేను ఆయన అప్పుడు అవలా ఢిల్లీ తీసుకెళ్ళారు. ఢిల్లీ రమ్మని చెప్పి రాజగోపాల్ని ఢిల్లీ పట్టరా అని చెప్పారు. ఢిల్లీకి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ ఏదో ఏమైందో బయటకు వచ్చారు సోనియా గాంధీ వాళ్ళంతా బయటకు వచ్చినారు. ఈసారికి వదిలే, తర్వాత నేను చూసుకుంటాను, నీకెందుకు పోదా, నేను చూస్తానులే అని చెప్పేశాడు ఆయన. సరే కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో ఒక మాట చెప్పాలండి. నేను ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు అప్పుడే నేను ఫస్ట్ దేవుడి దండం పెట్టింది, పెద్ద యాగం చేశాను. యాగం చేసిన దాంట్లో ఆయన కూడా ఆశ్చర్యపడాడు. ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. చేసి కమ్యూనిస్ట్ ఇలా మార్పేవేంటి అంటే పక్క నవ్వుతూ మాట్లాడు. ఒకడే కూర్చున్నాడు ఆయన. అంటే అన్ని ఎలక్షన్ అయింది అప్పుడు. అది మీరే కదండి మార్చింది, అందుకేనండి అని చెప్పాం. సరే బొట్టు పెడతానండి అని చెప్పి ఆ యాగం బొట్టు పెట్టాం. అక్షంతలు నేను వేయకూడదు, మీరు పెద్దవాళ్ళు కాబట్టి నాకంటే అక్షంతలు ఇస్తే మీరే వేసుకోండి అని చెప్తే వేసుకున్నాడు. మీరు ఎన్ని సీట్లు వస్తాయండి అంటే ఒక్కసారి స్టన్ అయిపోయాడు. అలాగా నేను ఇంత సర్వీస్ చేశాను, ఇంతమందికి 294 సీట్స్ కదండి, చేస్తే ఎంత వస్తుందని. కాదు ఆ యాగం చేసినా అని చెప్పి మాకు తెలియదు, నాకు అసలు నమ్మకాలు లేవు అని అంటే ఒక్క సీట్ తేడాతో అప్పుడు వచ్చటం జరిగింది. సరే నేను ఎందుకంటే రాజశేఖర్ అది చెప్తూ ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంతవరకు కూడా మేము ఏదైతే ఆశించామో, ఏదైతే రాజకీయాల్లో రావటానికి ఆశించామో, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి మనిషికి తినటానికి తిండి ఉండాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, తాగటానికి నీరు, వ్యవసాయం చేసుకుంటా సాగునీరు, ఏదైనా పావుల వడ్డీ లేకుండానో రుణం, విద్య, వైద్యం, వీటన్నిటిని అందజేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసేటుంటాడు. వాటన్నిటినీ కూడా తూచే తప్పకుండా చేస్తున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంలు కూడా కలిసి పోటీ చేసినాయి. 16 సీట్లు కూడా రావడం జరిగింది. అప్పుడు కూడా మేము ఉన్నాం. అంత నెట్వర్క్ ఉండేటువంటి దాంట్లో ఆ సందర్భంలో ఒకేసారి దాని నుంచి ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. చెప్తే సిగ్గుచాడు. అణు విద్యుత్తు అనేటువంటిది ఎవరికి అర్థం, మాకే అర్థం కాలేదు చాలా కాలం. అణు విద్యుత్తు యూనిట్ 10 పైసలకు వస్తుంది.
ఆరు 15 పైసలకు వస్తుంది, దాన్ని వ్యతిరేకించాలి, పర్యావరణం దానికి సంబంధించిన దాంతో అనేటువంటి చెప్పారు. సరే, దాని మీద పెద్ద కాంట్రవర్షియల్ అయిపోయింది. మేము కూడా బయటకు రావడం అప్పుడు జరిగింది. ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము చెప్పాం, మన కమ్యూనిస్ట్ పార్టీకి ఏదైతే పోరాటాలు చేస్తున్నామో అది ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనం బయట రావాల్సిన అవసరం లేదు. అందులోనూ కూడా కాళ్ళ పారాణి ఆరకముందే వెంటనే విడాకులు ఇస్తానని చెప్పటం ఎలా ఎంత తప్పో, పెళ్లి సందర్భంలో వారితో కలిసి పోటీ చేసి 16-17 సీట్లు సంపాదించుకుని సంవత్సరం కూడా ఆగకుండా మళ్ళీ బయటకు వచ్చేస్తామనంటే పద్ధతి కాదనేది మా వాదన. దాంతో ఏకీభవించలా మేము కొంతమంది బయటకు రావడం అనేది జరిగింది. అప్పుడే విజయవాడ మొత్తం నాతో కొంత కలిసి రావడం అనేది కూడా జరిగిందండి. ఏదైనా ఆ సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ పార్టీ కోరుకునేటువంటిది ఏదైతే ఆయన ఇంప్లిమెంట్ చేసేవాడు, దానికి కొంత ఆకర్షితులై కూడా మేము రావడం జరిగింది. స్పాన్ ఆఫ్ స్మాల్ పీరియడ్ మాత్రమే ఆయనతో పాటు ఉన్నాం. చనిపోవటం సరే ఆటోమేటిక్గా మేము మీరు స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు విజయవాడలో మీ హవాని నడిచేదని, అసలు మీ మాట ఎవరు జవదాటేవాళ్ళు కాదని, ఎస్పీ కూడా చెప్పినా కానీ ఒక వివాదాన్ని మీరు పరిష్కరించాలని నా దృష్టికి వచ్చింది. వివాదం ఏంటంటారు? టయోటా షోరూంలో ఏదో ఎస్పీ చెప్పినా కానీ వినలేదు, మీరు వెళ్ళి చెప్పగానే కారు మళ్ళీ రీప్లేస్ చేశారని విన్నాను. అయ్యా, అవి మామూలు జరుగుతాయినండి. అంటే కార్పొరేషన్లో మా మేయర్ గారు వెల్ నాలెడ్జబుల్ పర్సన్ టి వెంకటేశ్వరరావు గారు, నో డౌట్ అందులో. సరే, మాకు సహజంగా ఆయన వయసులో చాలా పెద్ద ఆయన, నేను వయసులో చాలా చిన్నవాడిని. నేను 28 ఏళ్ళ 29 ఏళ్ళకే కార్పొరేటర్ అయినవాడిని. ఆటోమేటిక్గా ఇదవుతుంది. ఆయన చాలా చక్కగా వివరాత్మకంగా ఉండేది, మేము డెమోగాగిక్గా ఉండేవాళ్ళం. రెండు సరిపోయాయి. మాట వింటాం కరెక్టే, నేనేమి దాన్ని డివేట్ అవను. వివాదం కనుక ఉన్నట్లయితే వెళ్ళి చెప్తే వినాల్సిందే, అంత మటుకి చేసేవాళ్ళం అవన్నీ. అంతే అని చెప్పేసి ఈ సోకాల్డ్ రౌడీస్ అప్పుడు ఉండేటువంటి వాళ్ళలాగా చెప్పేవాళ్ళం కాదు. మంచిగా చెప్తున్నాం అని చెప్తాం. వాళ్ళలాగా కత్తులు కర్రలు మాత్రం వేసుకెళ్ళాం, ఉద్యమ స్ఫూర్తితోనే వెళ్ళేవాళ్ళం అంతే. దాని నుంచే యాక్సెప్ట్ చేసేవారు. వీళ్ళతో ఎందుకు లేని అన్నా ఒప్పుకునేవాళ్ళేమో, మరి మా తెలియదు. కానీ మీరు జగన్ గారితో కూడా పాదయాత్రలో కలిసి నడిచారు. జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నానండి. ఉన్నారు, నిన్న పాదయాత్ర నడిచారు. అవును, 42 రోజులు అసలు యాక్చువల్గా దీంతో ఉండాలా లేదా అనేటువంటి దాని మీద 42 రోజులు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన పాదయాత్ర చేయటం జరిగింది. ఆయన ఎప్పుడు లెగుస్తాడో అప్పుడు నేను ఉండేవాడిని, ఎప్పుడు పడుకుంటాడో అప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం. అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ మనుషులు చెప్తే ఆశ్చర్యం, 100 మంది రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నారు జగన్ గారిలో. చాలా మూమెంట్స్లో, చాలా ఇన్సిడెంట్లో అయితే కనుక విజయవాడలో 1-2 లక్షల మంది పైచిలకు జనాభా వెయిట్ చేస్తూ ఉంటే, మేము మైలవరం వాటి ప్రక్క నుంచి వస్తూ ఉంటే మధ్యలో ఆపుతాడు. ఎవరు ఎర్ర బస్సు ఆపినట్టుగా ఇలా చెయ్యి ఆపితే అక్కడ ఆపేసేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు. అలా ఒక చోట ఆపితే జగన్ గారు అక్కడ జనం ఉన్నారు, లేట్ అయిపోతుంది అని అంటే, నేను వర్క్ చేసేది ఆ చొక్కాలు అనేటువంటి వాడి కోసం. లోపలికి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, చొక్కాలు అనేటువంటి వాడి కోసం నేను 2 మనుషుల్ని కలిశానంటే ఆడి వెళ్ళి 200 మందికి 2000 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, అంత చేయగలడు, అది కూడా వెళ్తాడు అందులో కూడా అప్పుడు చెప్పాడు ఆయన. అప్పుడు ఏం చెప్పాడు, మనకి రాజకీయాలు అంత పెద్ద కాదు, నీకున్న కెపాసిటీకి నువ్వు మామూలుగా ఉండి 100 మందిని పోషిస్తావేమో, నాకున్న కెపాసిటీకి నేను 1000-2000 మందిని నేను పోషించగలను. బట్ అది కాదు మనకు కావాల్సింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం, ముఖ్యంగా ఆ అట్టడుగు ఉండేటువంటి చొక్కాలైనటువంటి వాడి యొక్క స్థితిగతిని మనం అర్థం చేసుకుని ప్రయాణం చేయాలి. వాడి కోసం మన ఈ ప్రభుత్వం రావాలి, అందుకోసం ఈ రాజకీయాల్లో మనకు అధికారం కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఒక్కసారి మా నోరు మూతపడిపోయింది. ఏదంటే మా మైండ్ అదే కదా, దాంతో ఓహో ఇలా ఉంటుంది కావచ్చు అనేటువంటిది ఇస్తుంది అనేటువంటిది ఒక అంచనాకు మేము రావడం జరిగింది. అది ఆ క్రమం చాలా స్పీడ్గా
ఇక ఆయన ఇతనే కరెక్టు అనేది. పోటీలో పవర్లోకి రాలేదు, చాలా ఆశలు పెట్టుకున్నారు. నేను పోటీ చేశాను, మీరు పోటీ చేశారు. నేను అప్పుడు సాక్షిలో ఉన్నాను. అన్ని సర్వేలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి, వస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఒక రుణమాఫీ ఒక హామీ వల్ల అధికారానికి దూరం అయ్యారు. నిజమైన రుణమాఫీ నేను ఇవ్వనని చెప్పారట జగన్ గారు. ఇవ్వలేము వద్దని చెప్పాడండి. దానివల్ల కూడా కాదు సార్, ఇది ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఒక మృగం. నేను చెప్పాలంటే అది ఆ మృగం మేకతోలు కప్పుకుంది. కరెంటు ఛార్జీలు, వ్యవహారం అంటే మేకవన్నీ పులి. అది నేను తప్పు చేస్తా, నాకు చేస్తా, నాకు విజన్ ఉంది అన్నటువంటి ధోరణితో ఒక 100 మాది గదులందరినీ కూడా సొసైటీ మీద పంపించి మార్పు వచ్చేసింది. అసలు విజన్ ఉండేటి నాయకుడు కుర్రాడు, ఇతనికి ఏం తెలియదు, ఈ ఎక్కువ చెప్పించారండి. అసలు ఎంత విషయం జల్లాలో అంత. కాలేజెస్కి వెళ్ళారు, తర్వాత నేను వెరిఫై చేసుకున్నాను. కాలేజెస్కి వెళ్ళారు, స్కూల్స్లోకి వెళ్ళి చిన్న పిల్లలకి నూరు పోస్తే వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులకి చెప్పడం. జనరల్గా పిల్లలు చెప్పారంటే తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేసేటువంటిది. అలాగా ఇతనికి ఏం తెలీదు అనేటువంటి ధోరణితో ప్రచారం చేశారు. అసలు ఇతను ఉన్న మైండ్, జగన్ గారికి ఉన్న మైండ్ అసలు ఎవరికి ఉండదు సార్. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తే ఆశ్చర్యపోతారు. చేనేత కార్మికుల కోసం ఇక్కడ 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. నేను ఆ నైటల్లా కూర్చుని, నేను సహజంగా నాకు ట్రేడ్ యూనియన్తో అనుబంధం ఉంటూ ఒక 10 పేజీల దీన్ని తయారు చేశానండి. చేనేత కార్మికులు పడేటువంటి అవస్థలు, ఆ రోజు కూలి 9 రూపాయలు కూడా ఉండదు, భోజనానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ మగ్గాలు ఏ రకంగా ఉన్నాయి, అన్నీ రాసిస్తే అప్పుడు అండి ఇది ఒకసారి ఆ స్టేజ్ మీద ఇది ఒకసారి చూసుకుని ఏమన్నా వీలు పడితే చెప్పచ్చు కదండి. అంత చెప్పాలంటావా, అవసరం అంటావా అన్నాడు. నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాను కదా, అవసరం అంటే దీనిలో మంచి ఏమైనా ఉండి చూసుకోండి సార్ మీరు చెప్పండి అంటే మొత్తం 10 నిమిషాల్లో అలా 5 నిమిషాల్లో చదివారండి. అప్పచెప్పినట్టు చెప్పాడండి ఫిగర్స్తో సహా. ఏ సంవత్సరంలో ఏ రకం అంటే అసలు అది వితౌట్ సీయింగ్ ద పేపర్ అండి. అసలు ఆయన మైండ్ ఆ రకంగా అంత గుర్తంటే 10 సంవత్సరాల క్రితం మనిషిని పరిచయం చేస్తే అతను నాతో పాటు వస్తే అతను పిలిచాడు పేరుతో, ఈ కింద పడిపోయి ఫ్లాట్ అయి పడిపోతారు. అంత మెమరీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి. అందుకని మేము ఫిదా ఆయనకి ఇదయ్యాం. అందుకని చెప్తున్నానండి. అది రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఒక నాయకుడు సహజంగా ఇప్పుడు ఎందుకు జగన్ గారి ప్రశ్న వచ్చింది అడుగుతున్నాను. జగన్ గారి పైన ప్రధానంగా ఉన్న అభియోగం కానీ ఆరోపణ కానీ ఏంటంటే చాలా పొగరుమోతు, ఎవరైనా కానీ తన ముందు కూర్చుంటే సహించలేడు, ఒక ఎవరైనా కానీ సాలని పిలవమని బలవంతం చేస్తారనేది బాగా వాళ్ళు ప్రచారంలోకి పెడుతున్న అంశం. మీరు దగ్గరగా వెళ్తూ ఉంటారు సీఎం కానీ, లేకుంటే కలిసి తిరిగి ఉంటారు కాబట్టి దీనిలో వాస్తవాలు ఎంతవరకు? శుద్ధ అబద్ధం సార్, అది శుద్ధ అబద్ధం. అదొక చెప్పాను కదా, దుర్మార్గుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు అండుకో ప్రచారం అది. అసలు ఎంత ఆప్యాయతంగా ఉంటాడు సార్. గుండీలు పెట్టుకోమంటాడని, చెప్పులు లేకుండా రావాలంటాడని, ఇంట్లో కూడా చెప్పులు వేసుకెళ్తామండి. అదేం పెద్ద ఉండదండి. అసలు ఆ రకమైనటువంటిది లేదు. నాకు ఇప్పుడు పార్థసారథి గారు ఇక్కడి నుంచి వెళ్ళారు, ఆయన పార్టీలోకి రమ్మని అడిగినప్పుడు సందర్భంలో ఇట్లాంటి కదా అట్లాంటి కదా, మనం కూర్చోకూడదంటే కదా, చేతులు కట్టుకోవాలంటే కదా అంటే ఎవడై చెప్పి ఎవరండి అలా చెప్పింది మీకు? మీరు వెళ్ళండి, మేమెవరు రావు, మేము పంపిస్తాం. నేను అప్పుడు దానికి ఇన్ఛార్జి నేనే ఉన్నాను కాబట్టి నేను పంపిస్తాం, వెళ్ళండి, మీరు మాట్లాడుకోండి. బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, అబ్బా ఇంత ఇదేంటి అన్న 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 కౌగిలించుకుంటున్నాడు, పట్టుకుంటున్నాడు అని. ఏ వ్యక్తినైనా అన్న అనే సంబోధన చేయటమే తప్ప మొత్తం అందరినీ చక్కగా పలకరిస్తాడు, చేసుకుంటాడు అని ఎప్పుడు నాకు తెలిసి కోప్పడినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈ మరీ బేవచ్చుగా కొంచెం విసుక్కునే ఫేస్ పెడతాడు తప్ప అసలు ఎప్పుడు కూడా గెట్ అవుట్ అని కానీ, అరుపులు కానీ, పెడబొబ్బులు కానీ, తిట్టడం కానీ, నోట్లోంచి పరుష పదజాలం కూడా నేను లేదండి. అది రాంగ్ నోషను జనాలు ఇచ్చేసేటది. అసలు చాలా చెప్పేవారండి. అవి ఎక్కడ ఖాళీ ఉంటుంది, ఏదేదో ఇల్లీగల్ కార్యక్రమాలు అంటే అయ్యండి. ఏమయ్యా ఇంటే ఆయన నాకు అర్థం, అంత సెక్యూరిటీ ఉంది, అంత ఇల్లీగల్ కార్యక్రమాలు అంటే ఇవన్నీ లేనిపోయి ప్రయోగించడం చెప్పడం అనమాట. అవన్నీ కరెక్ట్ కాదండి. అది మీరు రాజధాని ప్రాంతంలో ఉన్నారు సార్, ఓకే, విజయవాడ పక్కనే కదా రాజధాని వచ్చింది. రాజధాని భూ కుంభకోణం పైన అప్పట్లో విస్తృతంగా జగన్మోహన్ గారు
ఉద్యమాలు చేశారు, తర్వాత సాక్షులు కూడా విస్తృతంగా ఆలోచించారు. మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మీరు కొంచెం దాని గురించి చూపిస్తారు, ఏం జరిగింది అసలు రాజధానిలో అని చెప్పేసి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది అప్పుడు ఈ రాజధాని అటు పెడుతున్నాం ఇటు పెడుతున్నాం ఇటు చేస్తున్నాం అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అప్పుడు ఈ వందిమా గదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముందే ఉన్నాయి కాబట్టి రాజధాని ప్లేస్ చుట్టూ కూడా ప్రాపర్టీస్ ఎక్వైర్ చేశారు. ఆ ఎక్వైర్ చేసిన సందర్భంలో మహామహులు ఉన్నారు, దానికోసం వీళ్ళు చేయటం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు అరెస్టులు అన్నీ జరుగుతున్నాయి చూసారండి, నారాయణ అని లేకపోతే కానీ ఇప్పుడు ఏ సుజనా చౌదరి కూడా ఉండే, అప్పుడు ఆయన నేను నా స్టేట్మెంట్లో ఉండేది అది నా పాత భూములు ఉన్నాయి నాకు. అవునండి, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ వాళ్ళు లబ్ధి పొందడానికి చేసినటువంటి దానిలో భాగం తప్ప ఇంకోటి కాదు. ఇది బలవంతంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఎంపీ సురేష్ ఉన్నాడో అది తగలబెట్టాడని ఒప్పుకోమని రివాల్వర్ దగ్గర పెట్టి ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అప్పుడు నేనే వెళ్ళటం జరిగింది. ఉండేవాడిని కాబట్టి మెయిన్గా ఉండి నేనే వెళ్ళటం, వాళ్ళందరినీ ర్యాలీ చేయించడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అన్నీ కూడా చేసాం. ఈ సందర్భంలో కూడా జగన్ గారు అప్పుడు చెప్పినటువంటిది కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఇక్కడ సరైనటువంటి ప్లేస్ కాదు అనేటువంటిది. సరే అప్పుడు చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్తున్నారు అని అంటే అది మనం ఏం చేయాలి, దిస్ ఈజ్ నాట్ ది రైట్ ప్లేస్ అనేటువంటి. చెప్పలేదంటే కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆయన శంకుస్థాపన కూడా వెళ్ళలేదు జగన్ గారు. రాజధాని శంకుస్థాపన కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు, పెట్టున్నారు మీ ఇష్టం, మీరు పెట్టుకున్నారు పెట్టుకోండి, నేను వెళ్ళని చెప్పేసి ఆయన క్లియర్గా వెళ్ళకుండా ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వ భూమి ఎక్కడైతే 30 ఎకరాలు దొరుకుతుందో అక్కడ పెట్టండి అనేది బిల్లు చెప్పిన, కాబట్టి మీ అధికారులు మీరు పెట్టుకుంటున్నారు అన్నాడు. మేమేం చేయలేదు, అది క్లియర్. సో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నమాట వాస్తవం. అందుకే 3 రాజధానులు అంటున్నారా? అందుకని కదండి, ఆయనకి ముందు నుంచి ఈ ప్లేస్ కరెక్ట్ కాదు, ఇది బ్రహ్మాండమైన పంటలు పండేటువంటి భూమి. ఏదైతే కమిషన్లు వేశారో ఆ కమిషన్లు వాళ్ళు కూడా చెప్పినటువంటిదే కూడా వద్దని చెప్పినటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పినది కాబట్టి అదే కనుక ఇప్పుడు ఆ మాట అనగొచ్చారు. అదే చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పెడితే పడికి ఎంత ఉంది, అది ఎవరు మార్చేవారా? పోనీ అక్కడ కూడా కాదు సార్, ఈ నాగార్జున యూనివర్సిటీని మార్చి నాగార్జున యూనివర్సిటీస్ ఎక్కడైనా ఉండొచ్చు, హాస్టల్స్ ఎక్కడైనా ఉంటాయి, అక్కడ పెట్టి ట్విన్ సిటీస్ తయారు చేసేసే పని కదా. ఎక్వైర్ చేస్తే అక్కడ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయిగా, ల్యాండ్ ఉంది కదా, అవన్నీ ఎక్వైర్ చేసుకుని తీసుకోవచ్చు కదా. అది అద్భుతంగా ఉండేది. అది లేకుండా తీసుకొచ్చి అక్కడెక్కడో ఇప్పుడు ఎవడన్నా భోజనం ఉండదు, టిఫిన్ ఉండదు, టీ ఉండదు, అక్కడ వెళ్ళితే అరగంట వెళ్ళాలి. అవన్నీ పెద్ద ఇదండి, ఇబ్బందికరమైనటువంటిది. అది రాంగ్ చేశాడు అనేటువంటిది ఉన్నది. అది ఇదనుకోండి మెయిన్ రోడ్ అనుకోండి, ఇబ్బంది లేకుండా ఉండేది. అది ఓన్లీ వాళ్ళ దీన్ని డెవలప్ చేసుకోండి. ఎక్కడ పెడితే అండి అక్కడ పెడితే ఇవన్నీ డెవలప్ అయ్యాయి, మరి ఎందుకు చేశారో లేదు. మరి అది రాంగ్ చేశాడు. దానివలన 3 రాజధానులు అంటున్నారని కాదు, ప్రజలకు సౌకర్యంగా ఉండాలి, వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి, ఒకే చోట కన్ఫైన్ అయ్యి ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న మనిషి. అభివృద్ధి అని అంటున్నారు కాబట్టి నేను ఒక విషయం మీరు చూసుకొస్తాను. ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే, విమర్శ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంక్షేమ డబ్బులు పంచాడే తప్ప అభివృద్ధి జరపలేదు వస్తున్న ఆరోపణ. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధానంగా టీవీల్లోనూ పత్రికల్లోనూ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. దీనికి మీ కౌంటర్ ఏమండి? ఇది పెద్ద సబ్జెక్టు. నేను 2-3 సార్లు ఆర్టికల్స్ కూడా సాక్షిలో రాశా. అంటే అభివృద్ధి అంటే బిల్డింగ్లు కట్టమా? ఒకేళ్ళ అనుకుందాం, పోని బిల్డింగ్లు కట్టడం, ఫ్లైఓవర్లు వేయటం అభివృద్ధి అనండి. ఏ పల్లెటూరుకి వెళ్ళినా చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా సచివాలయం బిల్డింగ్, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా రైతు కేంద్రం, రైతు భరోసా కేంద్రం, ఇవన్నీ బిల్డింగ్లు కదా. నాడు నేడు కూడా స్కూల్స్కి వెళ్ళి చూస్తే అద్భుతమైనటువంటి ప్రగతి కనబడుతూ ఉంది. పిల్లల చదివే నా పెట్టుబడి అంటున్నారు. ఎందుకంటున్నారు? పిల్లలకు కనుక చదివించినట్లయితే మంచి ఉద్యోగ వ్యవస్థ వస్తే ఇవాళ వరకు కూడా వైట్ కార్డుతో దేశీయన్ ప్రభుత్వాన్ని అడిగేటువంటి పద్ధతిని తీసేయటానికి ఆయన తీసుకునే నిర్ణయంలో భాగం అది. ఒకవేళ నిజంగానే ఈ చంద్రబాబు నాయుడు అండుకో మాట్లాడేటువంటి దానికి సంబంధించి అభివృద్ధి లేదు అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఓకే అనుకుందాం.
ఒకవేళ కనుక అనుకుంటే 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా? సచివాలయాలు అభివృద్ధి కాదా? 1,30,000 ఉద్యోగాలు కావా? 3 లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు కావా? అదే పద్ధతిలో 3 పోర్ట్లు 6 ఎయిర్పోర్ట్లు అభివృద్ధి కాదా? ప్రతి 80 కిలోమీటర్లకి ఒకటి కోస్టల్ కారిడార్ ఎక్కడైతే ఉందో అన్ని చోట హార్బర్లు ఏర్పాటు చేయటం అభివృద్ధి కాదా? లక్షలాది ఉద్యోగాలు సముపార్జించి పెట్టినటువంటిది అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నా. దానితో నేను వాళ్ళు చెప్తా, డిపిఐఐటి అనే గణాంకాల తీసేటువంటి దానిలో 2023 నాటికి 22 భారీ యూనిట్స్ కలిగినటువంటిది 20,682 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేమిచ్చే గణాంకాలు చెప్పినటువంటి గ్రాసమ్ ఇండస్ట్రీస్ రాలేదా? పానాసోనిక్ రాలేదా? కార్పిసమ్ డిస్టిలరీ రాలేదా? ఆంజనేయ పెట్రో ఎలియల్స్ రాలేదా? నోవా ఎయిర్టెల్ రాలేదా? తారక్ టెక్స్టైల్ రాలేదా? కిసాన్ క్రాఫ్ట్ రాలేదా? తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ రాలేదా? లేకపోతే టీహెచ్కే ఇండస్ట్రీస్ రాలేదా అని అడుగుతున్నాం. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్కి మణిహారంగా ఉండేటువంటి శ్రీ సిటీలో ఇవాళ భారతదేశం యావత్తు కూడా సీసీ కెమెరాలు కానీ టీవీలు కానీ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రతి 3 టీవీల్లో 2 టీవీలు మనయ్యే ఉంటాయి ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినటువంటిదే. ఇవన్నిటిని 20 యూనిట్లు ప్రారంభించాడు. ఇది అభివృద్ధి కాదా అనేటువంటి అడుగుతున్నాం. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఈ రకంగా వారు మాట్లాడేటువంటి మాట కరెక్ట్ కాదు అని అంటాం. మేము అదే చెప్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వంలో 47,485 కోట్లతో 23,343 యూనిట్లు అంటే ఫ్యాక్టరీలు కట్టడం ఇది వాస్తవం కాదా అని ఎవరైనా ఛాలెంజ్ చేశా, నేను 4 ఏళ్ల నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడన్నా దమ్మునాడు రమ్మంటున్నా, వచ్చి కూర్చున్నారండి. నీ ఎక్కడ ఏమేం జరగలేదు. ఉపాధికి 2,48,122 ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి జరిగిందే. మరి ఇవన్నీ కాదా అని అంటున్నాం. కళ్ళుండి కబోదుల్లాగా వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కనబడతా ఉందండి తప్ప మరి కానే కాదండి. అది కూడా ఇవాళ మీరు చెప్పిన మొత్తం లెక్క మొత్తం చెప్తారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఆయన ఏమంటాడు, నేను హైటెక్ సిటీ కట్టించి నేను చెప్తాను హైదరాబాద్, దానికి కూడా చెప్తాను నేను, కియా మోటార్స్ తెచ్చి నేనేం చెప్తాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ఒక మాన్యుమెంటల్ ఇండస్ట్రీ కానీ మాన్యుమెంటల్ బిల్డింగ్ కానీ ఏదన్నా ఉందా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కాదా? ఇంకోటి మరే అదే కామన్ మ్యాన్ తెలియదేంటి, నేను అదే చెప్తాను. అందుకనే వాళ్ళు దీన్ని మరుగున పెడతారు. దానికి తోడు భారతదేశంలోనే పెట్టుబడిదారులందరినీ ఒకే వేదిక మీద తీసుకురాగలిగింది ఎవరి వల్ల కాల? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది. సమ్మెట్లో, విశాఖపట్నం సమ్మెట్లో టాటా, బిర్లా, అంబానీ, అదానీ, మిట్టల్, సాంఘవి వీళ్ళందరినీ, బంగారా వీళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకురాగలిగాడే. దానిలో వచ్చినటువంటి 13.11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి డైరెక్ట్గా తీసుకున్నారు. 6 లక్షల ఉద్యోగాలు రావడానికి డైరెక్ట్గా తీసుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఈ 4.5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వంలో 130 భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. 130 భారీ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు కరెక్ట్ కాదా అని అంటాం. 6,000 కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అరే వెళుతుంది సార్. వీళ్ళ యొక్క ప్రతిసారి ఒక బురద చల్లటం, ఆ బురద చల్లేటువంటి క్రమంలో వాటిని కడుక్కోవడానికే మాకు టైం సరిపోవాలంత ఇదవుతుంది. ఇవన్నీ కూడా ఇది జగన్ గారు చేశారు, చేసి చూపించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. అందుకని దీన్ని ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను కూడా చెప్పగలుగుతున్నానండి. అందుకని ఇది ఇంకోటి మీకు గుంటూరులో ఐటీసీ స్పైసెస్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో కూడా టైప్ అయి చేసినటువంటి ఇది అందరికీ తెలిసిందే కదా. మరి ఇవి దీని తోడు అది 62,000 ఎకరాలు, 62 ఎకరాల్లో 1,500 మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. రాష్ట్రం మొత్తం మీ విజయవాడ ఏం చేసింది చెప్పండి సార్. మీ విజయవాడ ఏం జరిగింది వైఎస్ఆర్సీపీ వచ్చింది? ఓకే, విజయవాడకి సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్లు కడతానికి శంకుస్థాపన చేసినటువంటి 2 ఉన్నాయో పూర్తి చేస్తాం. 3వది శంకుస్థాపన చేయటమే కాకుండా డైరెక్ట్గా ప్రజానీకానికి అందుబాటులో చేయడానికి కంప్లీట్ చేసి ప్రారంభించాడు కూడా జగన్మోహన్. అంటే 3 ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి ఘనత. ఇది ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్లు ఇచ్చారు. ఆహ్లాదకరంగా ఉండడానికి ఒకటి, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి కృష్ణలంక ప్రాంతం
ముంపుకు గురవకుండా ఉండడానికి 100 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రహ్మాండమైనటువంటి రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. బ్రహ్మాండమైన ఆహ్లాదకరంగా ఉంటారు, బ్రహ్మాండమైన పార్కుని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళు మనం కూడా చూస్తున్నాం, మనం కూడా ఓపెన్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని మనం చూస్తే కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ దగ్గర అటు ఇటు 2 ఫ్లైఓవర్లు ఇవాళ గతంలో స్టార్ట్ అయినప్పటికీ కూడా ట్రాఫిక్ లోపలికి రాకుండా మెడ్రాస్ వెళ్ళిపోయేటువంటి ట్రాఫిక్ రాజధాని ప్లేస్లోంచి వెళ్ళిపోవడానికి బ్రహ్మాండమైన వంతెన స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ చివరి దశకు కూడా రావడం అనేది జరిగింది. అదే పద్ధతిలో విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళడానికి అక్కడ కూడా ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. ఈ విజయవాడ నగరాన్ని చక్రబంధంలో ఉండడానికి వీలు లేకుండా గొల్లపూడి ప్రాంతాన్ని నుంచి డైరెక్ట్గా నున్న ప్రాంతాన్ని నుంచి తీసుకెళ్ళి గన్నవరం తీసుకెళ్ళి అటు విశాఖపట్నం వెళ్ళిపోయేదానికి కూడా ఈ రోడ్లన్నీ వేసింది ఈయన కాదా? ఫ్లైఓవర్లు వేసింది ఈయన కాదా? ఈ ఫ్లైఓవర్ మనిషి కనపట్టలేదా అనేటువంటిది అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు నాటకం అది. పవన్ కళ్యాణ్ ఆయన తోక ఊడించుకుంటూ ఆయన సంఖలో గజ్జల్లో మట్టి నడపడానికి మాత్రమే పనికి వస్తున్నాడు తప్ప మరోడు కానే కాదు. అది ముందు వాస్తవం తెలుసుకోమనండి. వాస్తవం తెలుసుకుంటే రమ్మని కాబట్టి నేను చూపిస్తాను. వన్ బై వన్ చూపిస్తాం. మీరు విజయవాడ చెప్తారు, ఏ నగరం అయినా కానీ చెప్పగలను. అందుకని ఇవాళ అది తప్పు చెప్తున్నారు అనేటువంటి కూడా చెప్తున్నామండి. ఇవాళ 3 కాలువలు ఉన్నాయి. 3 కాలువల్లో దుర్గంధ భరితంగా ఉండేటువంటి కాలువల్ని ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ వాటిపైన శ్రద్ధ తీసుకున్నాడు. పార్కుల విషయంలో, పచ్చదనం విషయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా అది మొత్తం గన్నవరం నుంచి ఇక్కడికే ఈ మున్సిపల్ కమిషనర్కి ఇస్తే ఆయన చక్కటి దీనిలో అన్ని ఫెన్సింగ్ లేచి లోపల మట్టి వేయటానికి లేదు, చెత్త వేయడానికి లేదు తీసుకోవడం జరిగిందే. కొంత తీసుకోవడం 2 జరిగిందే. ఏదైతే డంపింగ్ యార్డ్గా ఉండేటువంటి దాన్ని ఆహ్లాదకరమైన పార్కులు తయారు చేశారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేశారు. ఆ సింగనగర్ ప్రాంత ప్రజానీకానికి అందరికీ ఆహ్లాదంగా ఉందిగా ఇవాళ అది కనపట్టలేదా అని అడుగుతున్నా. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవన్నీ లేనటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు, ఇది తప్పు అంటున్నాం. రోడ్లు బాగాలేవని బ్యాన్ రేటింగ్ వేస్తున్నారు కదా పత్రికల్లోనూ. ఏంటి సార్ ఇది? నాకు అర్థంగా 3,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధి కింద దానికి ఉంచాడు. ఒకవేళ ఎప్పుడంటారో తెలుసండి, వాడు వానాకాలం వస్తే జనరల్గా పడది. ఇది నేను కార్పొరేషన్లో 4 టర్మ్స్ నేనున్నా. ఇట్స్ ఏ రొటీన్ జరిగేటువంటి పని, కంటిన్యూస్ జరిగేటువంటి పని, రికరింగ్ అది జరుగుతూ ఉంటుంది. ఈ వానాకాలం వచ్చినప్పుడు విమర్శలు చేస్తారు. వానాకాలంలో ఎవడం రోడ్డు వేస్తాడా? నిజంగా వేస్తే వానలో రోడ్డు వేశారు మళ్ళీ కొట్టుకుపోయిందని అంటారు. వాళ్ళలో వేస్తాడా ఎవడం తలకే ఉన్నాడా అని వాళ్ళే అంటారు. అది అది కరెక్ట్ కాదు. అందుకే నేను చెప్పేది ఇవాళ ఈ విజయవాడ నగరమే చూసుకోండి, మొత్తం మీరు రోడ్లు అన్నారు. ఎక్కడ మీరు చెప్పేటువంటిది ఏదన్నా సబ్ లైన్స్లో ఏదన్నా ఉంటే కనుక బయట ప్రాంతాల్లో కనుక ఉంటే అవి కూడా ఇప్పుడు అన్నీ కూడా చేసేసారు. అది శీతాకాలం కానీ ఇదేండి. ఇంకోటి ఈ విజయవాడ నగరానికి సంబంధించి బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అత్యంత అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఎందుకు చేశారండి? గొప్ప కోసం చెప్తా గొప్ప కోసం అనుకుంటున్నారా? కాదు. అట్టడుగు నుండి ఉండేటువంటి ప్రజానీకం, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లేదంటే అగ్రకులాల్లో తక్కువగా ఉండేటువంటి ఆర్థికంగా ఉండేటువంటి వాళ్ళు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి. పూట భోజనానికి గతి లేనటువంటి పద్ధతిలో అంత పెద్ద నాయకుడిగా, అంత పెద్ద దయాడు అనేటువంటిది ఆయన ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పెట్టడం జరిగింది. అందుకే విద్యకు ప్రాధాన్యతనిచ్చాడు. బైజూస్ని తీసుకురావడం జరిగింది. కంప్యూటర్లు వారి ల్యాప్టాప్లు చేతికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కారణం ఎందుకు? ప్రజలు బాగుపడాలి, ఆదర్శవంతంగా ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, ఫ్లూయెంట్గా రావాలని అమెరికాలోకి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు దంచి కొట్టి పోయి బయటకు వచ్చారంటేనే దాని అర్థమవుతుంది. అందుకోసం అది ఏర్పాటు చేశాడు. అదేదో మాన్యుమెంట్ కానీ మాన్యుమెంటే, బట్ బిహైండ్ ఇన్స్పిరేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ కోసం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టలేకపోయారు వాళ్ళందరూ? ఎందుకు చేయలేకపోయారు? అంబేద్కర్ అని మాట్లాడతారు. అంబేద్కర్ విధానాన్ని కొనికి పుచ్చుకుని వచ్చాడు. ఏమండి, అందిపుచ్చుకుని పెట్టడానికి అన్నీ చేస్తాడు, అన్ని రాళ్ళు వేయటం వరకే. అరాజకం నా దగ్గర డబ్బులు లేవండి, చేయలేమండి. ఉందా లేదా కాదు, చెయ్యాలి అనుకుంటే చేసి తీరేటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు.
అంతకుమించి నేను చెప్పలేను అసలు అది. గౌతమ్ రెడ్డి గారు చాలా నాకు నచ్చిందంటే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చారు, తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్సీలో వచ్చారు, ఇప్పుడు ఉన్నారు. మీకు నోటు దిరుసు ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకు ప్రధానంగా దానివల్లనే కొంచెం రాజకీయాల్లో కొంచెం వెనకున్నారనేది నేను విన్నాను అనమాట. మీరు చెప్పాలి దానికి సమాధానం. నోటు దిరుసు అంటే అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకోం, అవినీతి జరిగితే ఒప్పుకోం. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ తరహాలో మన మీద లేనిపోని చెప్పచ్చు, చాడీలు చెప్పచ్చు, లేకపోతే కూడా వివాదాలు ఉన్నాయి కదా. ఏంటండి? ఒకటి రంగా గారి పని చేసిన కామెంట్, ఇంకోటి ముస్లిమ్స్ పని చేసిన కామెంట్. నేను ఒకటి చెప్తా అంటారా, రంగా మీద కామెంట్ చేశాను అనేటువంటిది కరెక్ట్ కాదు సార్. అది నేను గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా. ఆమె తర్వాత కేసు పెట్టారు, కేసు కూడా పోయిందండి. నేను చేసిన కామెంట్ అది కాదు. నేను ఏం చేశానంటే, కత్తి పట్టుకునేవాడు కత్తితో పోతాడు, అది నేనేం అది కట్ చేశారు. నేనేం గౌతమ్ రెడ్డి కత్తి పట్టుకుని తిరిగి గందరగోళం చేస్తూ ఉన్నా, లేకపోతే కానీ ఇంకొక పేరు కూడా చెప్పి నెహ్రూ చేసిన అదే తరహాలో పోతాం. ఆ తరహాలోనే ఆయన ఇదే ఉన్నాడు, ఆయన ఇంకా మారలేదు అనేటువంటి చెప్పాను తప్ప. నేను ఫస్ట్ చెప్పుకుందే నేనండి. నేను గతంలో వాళ్ళంతా మాకు యాంటీ, మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళం కాబట్టి అదే పద్ధతి తరహాలో కనుక ఉన్నట్లు మార్పు మనిషికి సహజం. ఆ మార్పు కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్గా కట్ చేసి ఈ పెట్టేవాడికి జనరల్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే నేను చేసినటువంటి అది పొరపాటు నేను అన్ను, కానీ చట్టం తర్వాత నేను చూసుకున్న దాని ప్రకారంగా నేను బద్దుడనే ఉంటాను చట్టానికి. చనిపోయిన ఏ వ్యక్తి పైన కూడా కామెంట్ చేయకూడదు. అది మంచివాడా చెడ్డవాడా ఇర్రెస్పెక్టివ్ అది దాన్ని కామెంట్ చేయకూడదు అనేటువంటిది మనకి ఐపీసీలోనే చెప్పున్నది. అది దానికి నేను అది కరెక్ట్ కాదు. నేను రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తేనే చంద్రబాబు నాయుడు మీద కేసు వేశాను. అది ఇవాళ వరకు బెంచ్ మీదకి రాదు. అదొక పెద్ద ఎపిసోడ్ అది. అందుకని నేను అలాగా తర్వాత నేను చెప్పాను, ఏమంటే చనిపోయిన వ్యక్తి ఎవరైనా నేను మంచిగో చెడుగో ఏది జరిగినా కానీ ఆ కామెంట్ చేయటం సరైనది కాదని కూడా నేను చెప్పాను. అందరు పత్రికాముఖంగానే చెప్పాను. అంతమించి ఇదేం కాదు. నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాతో బాగుంటాడు రంగా, ఎందుకంటే మా ఏజ్ గ్రూప్ కానీ దీంతో కానీ మాకంటే కొద్దిగా ఒకటి రెండేళ్ళు పెద్దవాళ్ళు ఉంటాడు. అంతేగాని మాకు అంత పెద్ద ఇదేం లేదు. రైవల్ గ్రూపే, కానీ ఒకే సెల్లో అరెస్టులు చేసినవి ఉన్నాయి. నేను సిటీ బస్ యాజిటేషన్ చేసాం, కన్వీనర్గా నేను ఉండేవాడిని. వాళ్ళు యూఐ అని ఉండేది, వాళ్ళకి ఒకే పోలీస్ స్టేషన్లో పెట్టారు. రైవల్ వాళ్ళ భోజనం మనం తినమంటే మేము తినమని చెప్పాం. అలాగే మేము ఏమన్నా ఇచ్చాం కానీ వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు అంత ఇదిగా ఉండేవాళ్ళు, కానీ మంచిగా మాట్లాడుకోవటం మాత్రం మంచిగా మాట్లాడుకునేవాళ్ళం. అంతేగాని ఆ సంబంధాలుగా ఇదేం లేదు. ఎవరైనా పర్ఫెక్ట్గా ఉండేవాడు జోలికి ఎవరు రారండి. అవతల టీంలో కూడా పర్ఫెక్ట్గా న్యాయం కోసం ధర్మం కోసం ఉండేటువంటి వాడిని ఏం చేయరు. ఇప్పుడు ఒకటి చెప్పాలి, ఇన్సిడెంట్లు అన్నారు, ఇంకొక ఇన్సిడెంట్ చెప్తే ఆశ్చర్యం నాకు. ఈ ఎంత దుర్మార్గమైనటువంటి సొసైటీ ఉంటుంది. ఇప్పుడు ఒక నా ఫ్రెండ్ టీడీపీ మా ఇళ్ళకి పక్కనే ఉండేటువంటి సత్యనారాయణ అనేటువంటి ఆయన చంపేశారు. చంపినటువంటిది బుడ్డా సంతన్ అనేటువంటి అతను చంపాడు. చంపిన సందర్భంలో ఆ చంపింది ఎందుకు చంపారు అనేటువంటిది వెరిఫై చేస్తే చంపించినటువంటి వ్యక్తులు తెలుగుదేశంలో అగ్రభాగాన ఉండేటువంటి వాళ్ళు. దాని మీద ఇన్వెస్టిగేషన్గా నేను అప్పుడు నిజ నిర్ధారణ కమిటీ ఉండేది, నాకు అన్ని కమిటీలు అన్నీ ఉండేవి నా దగ్గర, మొత్తం పెద్ద ఎత్తున ఇది. దాని నుంచి ఏం చేసాము, ఇది కనుక్కోవాలని చెప్పినప్పుడు ఆ లాకప్లో ఆ కుర్రాన్ని చంపేశారు. ఎవడైతే మర్డర్ చేశాడో సత్యనారాయణ గారు అనేటువంటి ఆయన్ని, ఫ్రెండే మా ఇంటికి పక్కనే ఉండే టీడీపీ అతన్ని చంపేస్తే ఇతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని మేము వెళ్ళాం. చాలా పెద్ద ఎత్తున ఇది చేశాను. సరే ఎవరి కాడు భయపడిపోయారు. తల్లి అయితే వణికిపోతూ ఉంది. నా దగ్గరికి వచ్చి ఎవ్వరు ప్లేటర్లో తీసుకోనంటే నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ మేనత్ గారు వాళ్ళంతా వచ్చి, నాకు రమాదేవి ఉంటుంది ఆవిడ వచ్చి చెప్పి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరూ వచ్చారు. నేను చేస్తాను, మీకేం ఇబ్బంది లేదని. నేను పిటిషన్లు వేసా. ఏదైతే కాల్చడం అనేటువంటి జరిగిందో, ఎక్కడి నుంచి అయితే ఆ రైఫిల్ రాయినో అవన్నీ రికార్డ్స్తో సహా సీజ్ చేసి తీసుకొచ్చారు. ఎక్కడికి? కోర్టుకి. అదే జడ్జి వాళ్ళ హైకోర్టు జడ్జిగా కూడా ఉన్నారు. సరే పేర్లు ప్రస్తావన అనవసరం అనుకోండి. నేను చెప్తాను, అది రావటమే ఒక్కసారి స్టన్ అయిపోయారు. లాకప్లో ఉండేటువంటి వాళ్ళని మర్డర్ చేయకూడదు. అది కూడా అధికారిక మర్డర్ అయింది.
ఆ మర్డర్ చేసినటువంటి తరుణంలో వాటిపైన చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ మూమెంట్లోనే నా మీద కూడా కేసు పెట్టారు. ఎవరైతే సాక్ష్యం చెప్పారో అతన్ని ఆ సాక్షిని అతని ప్రధాన సాక్షిని ఆనాటి పోలీస్ కమిషనర్ ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. ఆయన చిత్రహింసలు చేసి వాడితో 164 స్టేట్మెంట్ డైరెక్ట్గా కోర్టులో ఇప్పించి మేము ఈ రకంగా చెప్పకపోతే గౌతమ్ రెడ్డి నన్ను చంపేస్తాడు అని నాతో ఇప్పించాడు. మాకేమో నాకు కనపట్టలేదనేటువంటి ఉద్దేశంతో వాడు మెసేజ్ దగ్గరికి వెళ్తే మాకు కూడా కనపట్టలేదండి అన్నారు. సరే హుటాహుటిన ఆ అమ్మాయిని హైకోర్టుకి అప్పుడు హైదరాబాద్ హెబియస్ కార్పస్ వేయిస్తాం. హెబియస్ కార్పస్ వేస్తే ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. రోడ్డు మీద పడేస్తే అప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అంటే ఎందుకు చేశారు అప్పుడు ఆడు చెప్పాడు ఇలా ఇలా నాతో వాంగ్మూలం ఎప్పుడు ఇచ్చాడు. దాని అర్థం ఏంటి ఆడు ఇప్పించి తర్వాత ఆయన చంపేసి మర్డర్ కేసు నా మీద రావడానికి ఇంత క్రికెట్గా ఆలోచిస్తారా అంటే దీనికి కారణం ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టాను. ఎస్పీ సిపి మీద సిఐల మీద ఏసీపీల మీద అందరి మీద పెట్టా. ఇప్పుడు దీంట్లో కులాలు మతాలు ఏముండవు. ఏసీపీ ఉండే అతను రెడ్డి అయి ఉండొచ్చు ఇంకోళ్ళు వాళ్ళందరి మీద కూడా పెట్టాం. ఇది జరిగినటువంటి సందర్భంలో వాడు చెప్పిన తర్వాత అది మమ్మల్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు అనేటువంటిది వాడు చెప్పేశాడు. నన్ను ఇలా మర్డర్ చేయడానికి నిన్ను ఇలా ఇరికించడానికి చేశారు ఇవన్నీ కూడా నువ్వు ఈ కేసు పెట్టావు అనేటువంటి దానిలో ఇంత మటుకు అతని మీద కేసులు ఎవరు పెట్టలేదట అన్నారు. సో కాల్డ్ ఆ రోజు ఉండేటువంటి సిపి దాన్ని ఒక పట్టుదలగా పట్టుకుని చేసాం. తర్వాత అయినటువంటి సందర్భంలో వాళ్ళు కోర్టుకి వెళ్ళటం తెచ్చుకోవటం అవన్నీ జరిగిపోయినాయండి. అవన్నీ కూడా ఉందంటారు కేసు లేదంటారు. మేము కూడా కొంత స్లో డౌన్ అవటం అనేటువంటి జరిగింది. అయినా కానీ కూడా కొంతమంది తిరుగుతున్నారు అనేటువంటిది కూడా చెప్పారండి. అది జస్ట్ చెప్తున్నానండి. అది ఎంత బాధాకరం అంటే పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి తీరులో ఈ రకంగా ఉంటాయి. మేము న్యాయం కోసం ఉండేటువంటి మనిషినే అవునన్నా కాదన్నా ప్రాణాలు పోయినా పర్వాలేదని 20 ఏళ్ళప్పుడే చంపేపోయారు. ఇప్పుడు ఈ వయసులో చంపుకొని ఉన్నమాట చెప్పడంలో తప్పులేదు. అది ఉన్నమాట చెప్పేదానికి మీరు ఇందాకన్నా నోటు దురుసు అంటారు. నేను అలా అన్నాను. ఉన్నమాట చెప్పేవాడిని ఎప్పటికైనా ఇవాళకైతే రేపటికైనా గౌరవిస్తారు. నేనైతే నేను అలా అనుకోను అని చెప్పేసి నోరు మూసుకోవాల్సిన అవసరం కాలు కదలపకుండా ఇంట్లో కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. అన్యాయం జరిగినప్పుడు కాలు వెళ్తుంది చెయ్యి వెళ్తుంది నోరు వస్తుంది. అటువంటిప్పుడు తప్పులేదు. అది లేనప్పుడు సొసైటీ బాగుండదు. ఎవడు కాడు ఇప్పుడు మనకెందుకులే అనుకుంటారు. మీ జేబులో చేయి పెట్టేసి మీ జేబులో 100 రూపాయలు తీసుకుని ఊరుకుంటారా? అట్లాగా ఈ సొసైటీ బాగు కోసం సొసైటీ తప్పు చేసినప్పుడు నువ్వు ఎంటర్ఫియర్ అవ్వాలి. అది రిపోర్టర్లుగా మీ బోటి వాళ్ళు కానీ లేకపోతే సంఘాన్ని కొంత మార్పు కావాలని కోరుకునేటువంటి మా బోటి వాళ్ళు కూడా ఉండాలి. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టు, ఆయన చేసేటువంటి విధానం కరెక్ట్గా ఉందనేది కూడా నమ్మున్నాళ్ళం. సో ఎలా ఉంటుంది 2024 రిజల్ట్స్ ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డ్యామ్ షూర్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీరుతారు. డ్యామ్ షూర్గా ఉంటారు. అందుకని అది దాంట్లో కూడా ఇప్పుడు మరి మామూలుగా ఖచ్చితంగా 40 సీట్లు పరిమితం అవుతాయని చెప్తున్నారు. అది నేను డెఫినెట్గా చెప్పగలనండి. ఏమనంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజానీకానికి చేసిన సేవ, ఆ సేవల కారణం ఏంటి తెలుసండి? 30 లక్షల ఉండేటువంటి పెన్షన్లు 66 లక్షలకు తీసుకెళ్ళాడు. ఎవరు తీసుకెళ్ళి 66 లక్షలు ఇంటికి దగ్గరికే తీసుకొచ్చారన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, కార్మికులకి 10,000 ఆటో వాళ్ళకి కానీ దార్జీలు, దోబీలు, చేనేత కార్మికులు, బెస్తవారు వీళ్ళందరికీ 15,000 24,000 చేనేత కార్మికులు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరైనా ఇచ్చారా? అప్పుడు సపోజ్ ఒకటే అనుకున్నా, వీళ్ళందరూ ఇంకో మైండ్కి వెళ్తారా? నేనంటే మీరేదో చెప్తారు, మీరు అన్నీ అడిగేది ఏంటి నాకు తెలిసినంత మటుకి ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటున్నారంట కదా. నేను దానికి కూడా చెప్పగలను. నేను ఒకటే మీకు ఒక ఆన్సర్ చెప్తా. మనకి రాజకీయాలకు సంబంధం లేదు. మన ఉద్యోగస్తులుగా మనం బొంబాయి వెళ్ళి ఉంటున్న నివాసం. మనం ఏం కోరుకుంటామండి? రోజు నీళ్ళు వస్తున్నాయా లేవా, కరెంట్ ఉందా లేదా, రోడ్డు బాగుందా లేదా, మన ఆహార వస్తువులు అందుతున్నాయా లేవా చూసుకుంటాం. చూసినప్పుడు అరే ఇంటికే తెచ్చిస్తున్నాడే అనేటువంటిది అనుకున్నప్పుడు
ఆటోమేటిక్గా ఆ గవర్నమెంట్ అది బీజేపీయా లేకపోతే నక్సలైట్ పార్టీయా లేకపోతే ఇంకోటి కూడా చూసుకోగా ఆటోమేటిక్ దానికి వెళ్తాం. అదే తరహాలో ఇక్కడ ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం కాళ్ళు అరిగిపోయేటట్టుగా ఆఫీసుల చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిపోయినటువంటి జీవితాలు ఒక్కసారి ఉపశమనం కలిగినాయి. అన్ని ఇంటికే వస్తున్నాయి. అప్లికేషను మనం పెట్టుకక్కర్లా, వాలంటీర్ వచ్చి రాసిన వెళ్ళి వారం రోజుల్లో ఎస్ఆర్నో చెప్తున్నాడు. అటువంటిప్పుడు ఎవరు వదులుకుంటారు సార్? ఇది ఈ ప్రభుత్వాన్ని ఎవరు వదులుకుంటారు? 99% జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీరుతారు. దానికి కారణం ఆయన చేసినటువంటి కార్యక్రమమే. ఆ కార్యక్రమం కూడా ప్రజానీకానికి సౌకర్యం కలగజేయడానికి చేశాం. తిండి, బట్ట, కూడు, గుడ్డ, నీరు, విద్య, వైద్యం అందజేసిన మహానుభావుడు. గూడుకి సంబంధించింది 33 లక్షల ఇళ్ళు డైరెక్ట్గా కాలనీలే అన్ని కాలనీలు కట్టేటువంటి మహానుభావుడిని ఎవరు వదులుకుంటారు అని నేను అడుగుతున్నా. అది జరగదు. డెఫినెట్ అందులో వ్యక్తి ఎవరు పోటీ చేస్తున్నారో అనేటువంటిది కాదు. జగన్ గారికి ఓటేస్తున్నామనే వేస్తారు. ఇదేదో ఎవడన్నా గెలిచింది అబ్బా నాది నేనే అని అనుకుంటే తప్పదు. జగన్ కాదు, అలా వస్తుంది. జగన్ గారే గెలుస్తారు. సో సార్ ఇప్పటివరకు రాజకీయాలు మాట్లాడారు, కొంచెం మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్తారా? అంత లైటర్ వేలో కొంచెం ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, మీ వైఫ్ ఏం చేస్తారు? మా ఫాదర్ టీచర్ అండి. మా 3 బ్రదర్స్. నేను అడ్వకేట్ని ప్రొఫెషనల్గా. నా సెకండ్ బ్రదర్ బిఎస్ఎన్ఎల్ ఇంజనీరు, మొన్న రిటైర్డ్. థర్డ్ వన్ జర్నలిస్ట్ కమ్ కేబుల్ ఆపరేటరు. జర్నలిస్ట్గా అది పక్కన పెట్టిన తర్వాత కేబుల్ ఆపరేటర్గా ఉన్నారు. ఆ లాస్ట్ బ్రదర్ కొడుకు అయితే కనుక టాపర్, ఇంటర్మీడియట్లోనే స్టేట్ టాపర్ ఉండేవాడు. అదే పద్ధతిలో మా బ్రదరు 2 డాటర్స్, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయింది. నాకు 2 పిల్లలు. అమ్మాయి డాక్టరు, అబ్బాయి అల్లుడు కూడా డాక్టరే. అతను హైలీ క్వాలిఫైడ్. ఇతను అబ్బాయి బిట్స్ పిలాని ఇంజనీరింగ్ అయింది. తర్వాత 2010 ఆ ప్రాంతాలండి, 12 అండి పిలాని. అది అయిన తర్వాత ఇక్కడ చిన్నగా ఏదో చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇండస్ట్రీ పెట్టాడు. ఇండస్ట్రీ పెట్టిన తర్వాత కొద్దిగా క్లోజ్ చేశాడు. ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగు, ఎంఎస్సి హానర్స్ ఎకనామిక్స్, బిఎల్ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. సరే ఏది కావాలంటే చేసుకోమన్నా వాళ్ళ ఇష్టం. అది మనం దాన్ని ఇద్దరికి మ్యారేజెస్ అని. అబ్బాయి చేసుకుంది కూడా డాక్టర్ని, అమ్మాయి ప్రాక్టీస్ చేయదు. ఎందుకంటే అమ్మాయి అల్లుడు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారు. అని అమ్మాయి అయితే సాటర్డే సండే విజయవాడ, రెస్ట్ ఆఫ్ ది డేస్ హైదరాబాద్ అండి. మొన్నటిదాకా ఇక్కడే ఉండేవాళ్ళు. అల్లుడి గారు కూడా ఇక్కడే ఎన్ఆర్ఐలో ప్రొఫెసర్గా ఉండేవారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో చాలా గ్యాస్ట్రో కాబట్టి పెద్ద ప్రాబ్లం. నా మిస్సెస్ కూడా ఎంప్లాయీనండి, బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్. కాబట్టి మా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మా ఫాదరే మాకు ఇల్లు ఇచ్చారు కాబట్టి ఇల్లు ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకని అందరికీ ఇల్లు కంపల్సరీ. నేను అడ్వైజ్ చేశాను, అరే బాబు ఏదో ఒకటి చేసి ఇల్లు చిన్నదని పెట్టుకుని 100 గజాల్లోనే 50 గజాల్లో ఇంట్లో ఉండండిరా, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని నేను నా దగ్గర ఉండేవాళ్ళందరికీ అడ్వైజ్ చేస్తా. వీళ్ళందరికీ అది కూడా సాయం చేస్తూ ఉంటాం. అందుకని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా, వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్ అయిన నాయకుడిగా ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు? ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా ఏపీ ఫైబర్ ద్వారా తెలియజేసేటువంటిది. ఏపీ ఫైబర్ ద్వారా ఐ డ్రీమ్ కూడా అడుగున్నారు, ఇస్తున్నాం కూడా. ఇది ఐ డ్రీమ్ అనేటువంటిది నాకు తెలిసినంత మటుకి ఒక ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం. మనిషిని ఒక మూమెంట్లో అయితే బీకామ్లో ఫిజిక్స్ ఉంది అని చెప్పించగలిగినటువంటిది ఐ డ్రీమే. అది అంటే ఈ రకమైనటువంటి దాన్ని తీసుకురాగలిగినటువంటి ఐ డ్రీమ్ సంస్థ మరింత ముందుకు వెళ్ళాలని, మరింత బలోపేతం చేయాలనేటువంటి కూడా కోరుకుంటే, అంటే ఇటువంటి సంస్థ ఉండటం వలన అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపులే మీరు మీ వృత్తిరీత్యా మీరు సైకాలజిస్ట్,
ప్రవృత్తి రీత్యా దీనికి రావటం అనేది జరిగింది. కాబట్టి సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఐ డ్రీమ్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. ప్రేక్షకులందరికీ కూడా ఏపీ ఫైబర్ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరింత ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.